ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి నమస్మాంజలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ రసార్థులైనటువంటి మన ఆత్మీయ పూజ్యులు గౌరవనీయులు ఎమ్మెల్యన్ గారికి, శ్రీమతి ఎంవిఎల్ గారికి, మా ఏఎస్బి సోదర సోదరిముల తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనములు. స్వామి యొక్క దివ్య శీస్సులు నిండుగా మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో ధారావాహిక కార్యక్రమము ఆత్మారామము. ఈరోజు ప్రవచనకర్తలు శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారు, ఎంఏ బిఏడి, సాయిరామ్ చెన్నై. ఆ తర్వాయి భాగం శ్రీ ఐ నాగేశ్వరరావు గారు, సాయిరామ్ హైదరాబాద్. వీరిని ఒకరి తర్వాత ఒకరిని చక్కగా విశ్లేషణాత్మకంగా మాకు అవగాహన పూర్వకంగా చదవాలని స్వామిని కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య చరణార విందములకు శత సహస్ర కోటి ప్రణామం సమర్పించుకుంటూ సాయి బంధువులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరామ్. ఈరోజు మనకి ఇంకొక అద్భుతమైన రోజు కూడా. భారతదేశంలో బాలబాలికలు అద్భుతంగా ఉత్సవం చేసుకోవాలంటే బాలబాలికల దినోత్సవం. ఆ బాలబాలికల దినోత్సవానికి విచ్చేసిన మన ఏఎస్పి బాలబాలికలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏ విధంగా మనం బాలబాలికలు అయ్యాము అంటే సాయిమాత సాయిమాత బిడ్డలం అందరం, సత్య సాయిమాత బిడ్డలమే అందరం, సాయిమాత బిడ్డలం అందరం. కలసి ఉంటే కలదు సుఖం, కలహిస్తే దుఃఖమయం, పరస్పరం ప్రేమిద్దాం, పరదూషణ మానేద్దాం. కుల భేదాలొద్దు మనకు, భాషా భేదాలొద్దు, అంతరాని తనమొద్దు, అందరం ఒకటిగా ఉందాం. సాయి మాత బిడ్డలమే అందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం. జై శ్రీ జగన్మాత, సాయి జగన్మాత. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవా, మమ సాయి దేవా. బాల్ వికాస్ విద్యార్థిని విద్యార్థులకు ముఖ్యంగా గ్రూప్ 2 నుంచి గ్రూప్ 1 వాళ్ళకి ఒక చక్కని వాళ్ళకి ఆడుతూ పాడుతూ చెప్పండి ఒకటి చిన్న పోయం. Be careful, little eyes, what you see. There is God within you. He is always watching you. Be careful, little ears, what you hear. There is God within you. He is always watching you. Be careful, little hands, what you do. There is God within you. He is always watching you. Be careful, little heart, what you think. There is God within you. He is always watching you. అని ఈ విధంగా ఒక చక్కని అద్భుతమైన పోయం మనకి అందించారు భగవాన్.
పిల్లలకి నేర్పించడానికి. అది గ్రూప్ 1 వాళ్ళకి ఏ విధంగా మన యొక్క ఇంద్రియాలను ఉపయోగించుకోవాలి, చాలా చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆర్గాన్స్ చాలా అమూల్యమైనవి, వెలకట్టలేనటువంటివి. వీటి యొక్క విలువ మనకి ఎప్పుడు తెలుస్తుంది? వాటి శక్తిని కోల్పోయినప్పుడు. కన్ను ఉంది, అది చక్కగా పనిచేస్తోంది, చూసినంత వరకు చాలా అద్భుతంగా ఉంటుంది మనకి. ఒక భగవంతుడు తప్ప మిగిలిన అంతా విశ్వం అంతా చుట్టూ వస్తాయి ఆ కళ్ళు, విశ్వేశ్వరుని తప్ప. అదేవిధంగా మిగిలిన ఆర్గాన్స్ కూడా అన్నీ ఆస్వాదిస్తాయి, భగవన్నామం తప్ప. అన్నీ వింటాయి, ప్రపంచంలోని విషయాలన్నీ కూడా కావాలి. ఇప్పుడు మేము కూడా అదే వింటున్నాం. ఇక్కడ బీహార్లో ఏమొస్తుంది పార్టీ, లేకపోతే తెలంగాణ ఉన్న ఒక్క సీటు బై ఎలక్షన్ ఎవరికి పెడుతుందని. అంటే ఇలాంటి విషయాల మీద మనం శ్రద్ధ సామాన్యులైన నాలాంటి వాళ్ళు చూపిస్తున్నారు తప్పితే భగవంతుని గురించి వినడానికి కానీ, భగవంతుని గురించి ధ్యానం చేయడానికి కానీ, మాట్లాడడానికి కానీ వాళ్ళు పూనుకోవటం లేదు అని చెబుతూ, ఇక్కడ బాల్ వికాస్ విద్యార్థులకు వాచ్ అనేటువంటి ఒక అద్భుతమైన పంచాక్షరి మంత్రాన్ని ఇచ్చారు. ఇది చెప్పడం నాకు చాలా ఇష్టం. చెప్పడం, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఎందుకోసం అంటే ఇది పంచాక్షరి మంత్రం. ఈ యొక్క 5 సంఖ్యలోనే అద్భుతం ఉంది. అది మనలో ఉన్నట్టు ఆ పంచేంద్రియాలు కావచ్చు, జ్ఞానేంద్రియాలు కావచ్చు, ఆ కర్మేంద్రియాలు, పంచకోశాలు, పంచభూతాలు బయట ఉన్నాయి, మనలోనూ ఉన్నాయి. అది ఉండి మనల్ని నడిపిస్తున్నాయి. ఇంకా అత్యద్భుతమైన శక్తివంతమైన మంత్రం ఏదేంటంటే మంత్రరాజం మనకి విశ్వామిత్రులు మహర్షి అందించినటువంటి గాయత్రి, పంచముఖ గాయత్రి, ఆ అమోఘమైన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి మంత్రం. ఇలాంటి మంచి మంచి విషయాలు మనకి తెలియజేస్తూ భగవాన్ ఈ యొక్క వాచ్ అనే పదాన్ని గురించి కూడా మనకి చాలా అద్భుతంగా తెలియజేశారు. వాచ్లో మనకి 5 లెటర్స్ ఉన్నాయి. ఈ 5 కూడా 5 అద్భుతమైన విషయాలు మనకి సూచిస్తున్నాయి. పిల్లలకి బోధించి వాళ్ళు అది ఆచరణలో పెట్టే విధంగా గురువులు ఆచరిస్తేనే కదా పిల్లలు ఆచరిస్తారు, తల్లిదండ్రులు ఆచరిస్తేనే పిల్లలు ఆచరిస్తారు. యాజ్ ద కింగ్ సో ద సబ్జెక్ట్ అని. కాబట్టి వీటి గురించి అద్భుతంగా భగవాన్ ఏ విధంగా తెలియజేశారంటే, వాచ్, ఈ వాచ్ అనేది, గడియారం అనేది నిన్న కూడా మనకి పూజీలు కోటేశ్వరరావు మాస్టర్ చాలా అద్భుతంగా తెలియజేశారు. మనం చేతికి పెట్టుకుంటున్నాం, లేదా గోడకి పెడుతున్నాము, లేదా ఏదో వేళకి అదే రిస్ట్కి వేలాడి తీసుకుంటున్నాము, లేదా టేబుల్ మీద పెట్టుకుంటున్నాము. ఈ యొక్క వాచ్ ఏంటంటే దాంట్లో 3 ముళ్ళు ఉంటాయి, పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు, మరింత చిన్న ముళ్ళు. అంటే గంటలు, నిమిషాలు, సెకండ్లు తెలియజేస్తూ ఉంటుంది. అది ముందుకే పోతూ ఉంటుంది తప్పితే వెనక్కి రాదండి. ఈ కాల గమనం గురించి అద్భుతంగా మనకు తెలియజేశారు భగవాన్. అలాంటి వాచ్లో మనకి ఇంకా ఏం విలువలు ఉన్నాయి కూడా బాల్ వికాస్ విద్యార్థులు బోధిస్తున్నారు. వాచ్ యువర్ వర్డ్. టీవీ వాచ్ చేయడం కాదయ్యా, పిక్చర్స్ వాచ్ చేయడం కాదు నాయన, లేదా అనేక రకాల విషయాలను వాచ్ చేయడం కాదు. ముందుగా నువ్వు వాచ్ చేయాల్సింది ఏంటి? వర్డ్, పదము. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? దీన్నే మనకు భగవద్గీతలో అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే అని మనకి గీతాచార్యులు ఏ విధంగా బోధించారో, మన మాట ఉద్విగ్నత మనము మాట్లాడే వ్యక్తి పొందకుండా, ఆ వినేవాడు ఉద్విగ్నత పొందకుండా వాళ్ళకి స్వస్థత కలగాలి. మనం మాట్లాడుతుంటే ఎదుటి వ్యక్తికి ఆనందం కలగాలి.
బాబాయ్ వీళ్ళు ఎప్పుడు ఆపేస్తారో బాబు, వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో బాబు అనే విధంగా ఉండకూడదు. అదేవిధంగా మనకి వేదం కూడా సత్యం భ్రూయాత్ ప్రియం భ్రూయాత్ నా భ్రూయాత్ అప్రియం సత్యం. సత్యమే పలుకు, అది ప్రియంగా ఉండేటటువంటి పలుకు. ఆ ప్రియంగా ఉంది కదా ఎదుటివాడికి అని నువ్వు అసత్యం పలకకు. ఎంత అద్భుతంగా చెప్పింది. అందుకోసం వేదం అనేది జ్ఞానం అన్నారు. మనం జ్ఞానాన్ని పొందాలి అంటే మనం వేదాన్ని కొంచెమైనా తెలుసుకున్నట్లయితే ఆ యొక్క జ్ఞానాన్ని సముపార్జించడానికి అవకాశం ఉంటుంది. భగవంతుడు మనకి చాలా ఉచితంగా ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు, అందులో వేద జ్ఞానం ఒకటి. కాబట్టి ఇలాంటి వాచ్లో వర్డ్ అనేది ఫస్ట్. కాబట్టి ఆ పదం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడేది ఇతరులకి ఇబ్బంది కలిగింది. ఇందాక మనకి నాగేశ్వరరావు గారు చాలా అద్భుతంగా చెప్పారు. మీరందరూ కోరుకుంటున్నారండి మేము చక్కగా ఆనందంగా ఉంటామండి. అది కదా, ఎంత స్వార్థన పొందారో చూడండి ఆయన సారు. కాబట్టి మనమందరూ కూడా అందరి మంచి కోరుకుందాము. ఎదుటి వ్యక్తి దగ్గర ప్రియంగా, హితంగా. ఇంకొక అద్భుతమైన వాక్య విభూతి స్వామిది, అతి భాష మతి హాని, మిత భాష అతి హాయి. ఎంత అద్భుతం అండి. కాబట్టి ఈ యొక్క వాక్కు ద్వారానే మనం యుద్ధాలు రప్పించవచ్చు, శాంతిని కూడా రప్పించవచ్చు. సో ఏది చేయాలన్నది మన చేతిలో ఉండేటువంటి పని. భగవంతుడు అన్నీ ఇచ్చాడు, అన్నీ ఇచ్చి మనకి ఆ యొక్క పెట్టెలో పెట్టి తాళం వేసి తాళం చేయి కూడా మనకి ఇచ్చి భద్రంగా చూసుకోరా బాబు అన్నాడు. సో అది ఏ రకంగా చూసుకుంటాం అనేది మనకే వదిలేశారు. చాయిస్ ఈజ్ యువర్స్, ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అని తెలియజేశారు పరమాత్మ. కాబట్టి ఇలాగా ఈ యొక్క వర్డ్ దీని గురించి మనం ఇంకా అనేకంటి ఇతివృత్తాలు ఉన్నాయి. సరే మనం అంత డీప్గా వెళ్ళకలేదు, అంటే మనకి ముందు సబ్జెక్ట్ ఉంది కాబట్టి చూద్దాం. నెక్స్ట్ యాక్షన్. యాక్షన్ అంటే పని. మనం చేసేటువంటి ప్రతి పని, మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అనేక విధాలుగా అనేక పనులు చేస్తూ ఉంటాం. ఏం పని చేస్తున్నావు, నువ్వు చేసేటువంటి పని వల్ల ఇతరులకి ఏ విధంగా దాని యొక్క ప్రభావం ఉంటుంది వాళ్ళపై లేదా నీపై. నువ్వు చేసే పని నీకైనా బాగుండాలిగా, నువ్వు మాట్లాడే మాట నీకైనా బాగుండాలిగా అని ఇక్కడ భగవాన్ తెలియజేస్తూ, సో వాచ్ యువర్ యాక్షన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ యొక్క మనం చేసే చర్య, యాక్షన్ రియాక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ యొక్క మనం చేసే పని చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి స్థితి. కాబట్టి మన ప్రవర్తన చక్కగా ఉండాలి అని భగవాన్ చెప్తూ, ఇంకొక అక్షరం టీ. టీ ఫర్ థాట్, ఆలోచన. ఆలోచన విధానాన్ని బట్టే మనకి ఆచరణ ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచనలు ఎలాగుండాలి, అది మాకు స్కూల్లో సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అని చెప్పిన పెట్టేవాడు. ఒక పీరియడ్ ఉండేది పిల్లలకి. దాంట్లో కాన్వర్సేషన్ గురించి కానీ, డ్రాయింగ్ కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ, మోరల్ స్టోరీస్, ఇంకా అనేక విధంగా, అంటే వాళ్ళకి జీవితానికి ఉపయోగపడేటటువంటి స్కిల్స్ అన్నమాట. లైఫ్ స్కిల్స్ అంటారు కదా, అది అలాంటివి కూడా వాళ్ళలో పెంపొందించాలనే ఉద్దేశంతో అలాంటి క్లాసులు నిర్వహిస్తూ ఉండేవాడు. కాబట్టి ఇలాంటి ఆలోచన అనేది మనకి, మనం చేసే చర్య ఎలా ఉంటుందంటే మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచన అనేది చాలా జాగ్రత్తగా మనం వాచ్ చేసుకోవాలి అని భగవాన్ చెప్తూ కూడా, ఆలోచనలో ఏమాత్రం కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా దాని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి నువ్వు సాత్వికంగా ఆలోచించు. అయితే ఇక్కడ రాజసికం, తామసికం ఇవి కూడా ఉంటాయి.
అదేంటే మనం పాజిటివ్ వేలో తీసుకుంటే ఇక్కడ స్త్రీ ధర్మం గురించి చెప్తూ భగవాన్ చెప్పినటువంటిది. అప్పుడు అది పాజిటివ్గా మనకు పనిచేస్తాయి. నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అనుకున్నాను, నాకు కోరిక ఉంది, అది రజోగుణం. కాబట్టి దానికి ప్రయత్నించడంలో తప్పు లేదు. నేను ఒక మంచి పని చేయాలి అనుకుంటున్నాను సమాజానికి, అది కూడా రజోగుణమే, అది కూడా మంచి పనే, మంచి మంచి ఆలోచనలే కదా. సో కాబట్టి ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఇంకా తామసిక గుణం ఏంటండి, అది మామూలుగా బ్రాడ్గా చెప్పాలంటే అది నిద్ర, ఆహారము, ఇలాగ ఒక కుంభకర్ణుడిని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. సరే, అది అంతవరకు కనుక పక్కన పెట్టినట్లయితే ఇక్కడ తామసిక గుణంలో లజ్జ, బిడియము ఇలాంటివి కూడా అవసరము. మనం ఎంతవరకు మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి అనేటటువంటి. సో ఈ విధంగా మన యొక్క ఆలోచనలు ఒక పాజిటివ్ వేలో కనుక ఉన్నట్లయితే థాట్స్ అనేది దే క్రియేట్ వండర్స్ యాజ్ వెల్ యాజ్ అట్రోసిటీస్ ఆల్సో. సో వాట్ కైండ్ ఆఫ్ డీడ్స్ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్, దట్ డిపెండ్స్ ఆన్ ద థాట్. కాబట్టి ఆలోచనల్ని మంచి మార్గంలో ఉంచుకోమని చెప్పని భగవాన్ తెలియజేశారు. ఇంకొకటి క్యారెక్టర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి కూడా భగవాన్ ఒక చక్కని వాక్య విభూతి మనకు అందించారు. ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్, వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. డబ్బులు పోయాయి, సంపద పోయింది, ఏమీ పర్వాలేదు, మళ్ళీ ఇంకొక కష్టార్జితం ఏదో రకంగా చేసుకుని ఏదో రకంగా నువ్వు కూడబెట్టుకోవచ్చు, ధనాన్ని ఆర్జించవచ్చు. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, ఆరోగ్యాన్ని కోల్పోయావు, బట్ దట్ టు పికప్ దట్ వన్, టు బి ఏ హెల్దీ పర్సన్, దట్ టేక్స్ సమ్ టైమ్, దట్స్ ఆల్సో నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో అక్కడ టైంని బట్టి, కాలాన్ని బట్టి మళ్ళీ నువ్వు పునరుజ్జీవనం పొందవచ్చు. అంటే దానికి కూడా నువ్వేమి బాధపడక్కర్లేదు. బట్ నువ్వు బాధపడాల్సింది ఏంటంటే ఆ సి అనేది ఉంది చూడండి. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. నీకు ఆరోగ్యం పోయినా ఇబ్బంది లేదు, ధనం పోయినా ఇబ్బంది లేదు, కానీ నీ యొక్క ప్రవర్తనలోను కనుక లోటుబాట్లు ఉన్నట్లయితే నువ్వు దట్స్ యు ఆర్ ఎ కార్ప్స్ ఆన్ 2 feet, ఒక నడిచే శవం లాంటి వాడివి అని మనం ఇది కఠినమైన పదం కావచ్చు, కానీ ఇది మాత్రం వాస్తవం. కాబట్టి క్యారెక్టర్ మీద చాలా 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 అద్భుతమైన ప్రభావం చూపేటటువంటి వాక్యాలు భగవాన్ మనకి ఇచ్చినటువంటి. కాబట్టి ఈ పిల్లల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి ఆ శీల నిర్మాణం ఏదైతే ఉంటుందో అది మనం పిల్లల్లో కలిగించవలసినటువంటిది. అందుకోసం ద బ్లోజమింగ్ ఆఫ్ ఎ చైల్డ్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ ఈజ్ బాల్ వికాస్ అని చెప్తుంటే శీలానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేటువంటి మన వాళ్ళకి చిన్న కథల ద్వారా కానీ పాటల ద్వారా, పద్యాల ద్వారా ఈ విధంగా తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి దీని మీద మనం కొంచెం చాలా జాగ్రత్తగా వాచ్ చేసుకోవాలని చెప్పని తెలియజేస్తూ, ఇంకా ఆ హెచ్ ఏంటంటే హార్ట్, హృదయం. ఆ హృదయం అనేది మనలో ఒక కంపాషన్, దయ, దాక్షిణ్యం, ప్రేమ ఇలాంటి యొక్క విలువలతో కనుక హృదయాన్ని నింపుకున్నట్లయితే నీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా యూ కెన్ ఓవర్కమ్ ఇన్ యువర్ వే ఆఫ్ లైఫ్. కాబట్టి ఈ హార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే నువ్వు జస్ట్ అగెనిస్ట్ టు దట్ ఒక ఈవిల్ క్వాలిటీస్ ఆల్రెడీ లోపల ఉన్నాయి, నువ్వు దేన్ని పోషించుకుంటావు అని చెప్పని భగవాన్ నీకే వదిలేశాడు. కాబట్టి ఇక్కడ ఆ హార్ట్లో మంచి విషయాలను మనం పెంపొందించుకుంటూ ముందరకు వెళ్ళాలి. ఇది అద్భుతమైన టాపిక్. వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్, వాచ్ యువర్ థాట్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హార్ట్. దీనిలో 3HV ఎడ్యుకేషన్ చెప్పి చెప్తుంటారు. హెడ్, హార్ట్ అండ్ దెన్ హ్యాండ్స్. వీళ్ళకి దీనికి కూడా ముగ్గురిని కూడా చాలా అద్భుతంగా చెప్పారు. ఎలా ఉండాలట? శంకర భగవత్పాదులా ఉండాలట నీ ఆలోచనలో. ఇంకా చేతులు జనక మహారాజులా ఉండాలి, దాన ధర్మాలు చేసుకుంటూ తామరాకు మీద నీటి బొట్టులాగా. ఇంకా హృదయం, నీ హృదయం ఎలా ఉండాలి? హార్ట్
బుద్ధుడిలాగా ప్రశాంతంగా ఉండాలి. ఎంత అద్భుతమైన అది ఎడ్యుకేషన్ అంటే. సో ద ద డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేట్ ఈస్ ద వాస్ట్ డిఫరెన్స్. ఎడ్యుకేషన్ బుక్ ఈస్ నాలెడ్జ్. సో ఎడ్యుకేట్ అనేది ఇన్నర్ వాల్యూస్ టు వీ హ్యావ్ టు ఎలివేట్ దట్ వన్. సో ఈ విధంగా మనకి అద్భుతమైన ఈ యొక్క పంచాక్షరి మంత్రాన్ని బోధించారు భగవాన్. సో జై శ్రీ సత్యసాయిరామ్ అనుకుంటూ మనం ముందరికి వెళ్దాం. మాస్టారు నిన్న చక్కగా ఈ విషయాన్ని ప్రహ్లాదుడు ఆ తండ్రిని కోసం చేస్తాడు. ఓ తండ్రి, నువ్వు లోకాలన్నింటినీ జయించని చెప్పి చక్కగా వెర్రవేగుతున్నావు, కరెక్టే, నువ్వు అన్నిటినీ జయించావు, కానీ నిన్ను నువ్వు జయించలేకపోయావే అని ఏ విధంగా అయితే క్వశ్చన్ చేశాడో ఆ విషయం మీద చాలా అద్భుతంగా తెలియజేశారు మనకి. కాబట్టి మనని మనం గెలుచుకోవడం, దాన్నే రమణ మహర్షి కూడా ఆ యొక్క చెప్పినటువంటి ఏంటంటే హూ యామై, ఆత్మ విమర్శ చేసుకోనైనా ఆత్మని నువ్వు ఎవరో ఫస్ట్ తెలుసుకో, హూ ఆర్ యూ అని చెప్పిన తర్వాత అడుగుదు కానీ అని చెప్తూ. సో కాబట్టి భగవాన్ మనకి ఈ విషయాలన్నీ కూడా అద్భుతంగా తెలియజేస్తూ, నిన్న మాస్టర్ కూడా అన్ని విషయాలు చెప్పారు మనకి. నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేదాకా కూడా పొట్టకి హద్దు పద్దు లేకుండా వ్యయం అందగా వేయచ్చు అక్కడ. అంటే నీ జీవితాన్ని ఆ విధంగా ఖర్చు చేస్తూ ఉంటావు. నీ యొక్క విద్యల ధారపోసి, అంటే నీ యొక్క నాలెడ్జ్ అంతా, బుక్కిష్ నాలెడ్జ్ అంతా కూడా దానికోసం చెప్పి సమకూర్చుకోవడం. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, వాటి కోసమే మనం ఖర్చు పెడుతున్నాం. అయితే ఇంకా ఏమైనా చేస్తున్నావా అంతకు మించి యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్? సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ద యానిమల్. అన్ని విషయాలు కూడా అక్కడ మనకి యానిమల్ చేసేటుంది, ఇక మానవుడు చేస్తున్నాడు. ఇంకా మానవుడికి అక్కడ ఆ యొక్క జీవరాశికి వ్యత్యాసం ఏమిటి? అద్భుతమైన విషయాన్ని మనకి ఆ యొక్క మానవుడికి ఇచ్చినటువంటి వరం. అందుకోసమే 84 లక్షల జీవరాశుల్లో మానవుడు అత్యున్నతమైనది అని చెప్పని భగవాన్ తెలియజేస్తూ, దానికి ఏంటిది? జ్ఞానము. ఆ జ్ఞానం అనేది ఇచ్చారు. కాబట్టి మనం ఇందాక వాచ్ గురించి తెలియజేసుకున్నా, ఇప్పుడు ఆ యొక్క జ్ఞానం గురించి మాట్లాడినా కూడా ఆ యొక్క జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఏది మంచి, మన తోటి పౌరులకి, మన సహజీవనం చేసేటువంటి వాళ్ళకి, మన యొక్క సమాజానికి ఏది మంచి, అలాంటి విషయాల్ని నువ్వు ఆలోచించుకుంటూ ముందరకు వెళ్ళు అని చెప్పని తెలియజేస్తూ, ఈ రోజున ఒక పద్యం చక్కగా పద్య రూపంలో చెప్పారు. ఇవన్నీ కూడా మాస్టర్ నిన్న తెలియజేశారు. ఇక్కడ మామిడి పండుగ తయారవడానికి వివిధ భిన్న రూపాలు దాల్స్తూ ఒక పువ్వు నుంచి పిందెగా మారి, పిందె నుంచి ఒక చిన్న కాయగా మారి, ఆ కాయ నుంచి ఫలంగా మారడానికి చాలా సమయం పడుతుంది. అయితే దాని యొక్క రుచులు కూడా తేడా ఉంటుంది. అయితే వీటన్నింటికి ఏంటి పరిణామ సిద్ధాంతం, థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనేది ఏ విధంగా అయితే ఆ శాస్త్రవేత్తలు కనిపెట్టారో ఆ విధంగా ఇక్కడ అది సహజంగా ఏర్పడేటటువంటిది, ఆయా కాల పరిస్థితులను బట్టి ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా మానవుని యందున్నటువంటి గుణాలు కూడా విజృంభించినప్పుడు ఆయా గుణాలను పురస్కరించుకొని ఆ మానవుడు ప్రవర్తిస్తూ ఉంటాడు. మానవుడిలో ఆ సత్వగుణం ఉందా, లేదా రజోగుణం ఉందా, తమో గుణం ఉందా, ఈ యొక్క విచారణ వచ్చినప్పుడు దానికి అతని ప్రవర్తనే ప్రత్యక్ష నిదర్శనం. అతను ఏ గుణం కలిగినటువంటి వాడు అని చెప్పని మనం అతను అడగక్కర్లేదు, అతను చెప్పను అక్కర్లేదు. అతని యొక్క జీవన విధానం మనకు తెలియజేస్తుంది విచ్ క్వాలిటీ హీ బిలాంగ్స్ అనేది, హీ ఆర్ షీ బిలాంగ్స్. ఇక్కడ ఏంటంటే జీవి, హీ అంటే ఇక్కడ మనకి పురుషుడు అనే ఉద్దేశంతో మనం మాట్లాడలేదు. సో ఇక్కడ జీవరాశి, ఆ యొక్క మానవుడు, ఆ మానవుడిని ఒక పురుషుడిగా చెప్తున్నాం ఇక్కడ. అయితే పరమ పురుషుడు పరమాత్మ ఒక్కడే, మిగిలిన వాళ్ళందరూ స్త్రీ స్వరూపం, అది వేరే విషయం. అయితే ఇక్కడ మనకి ఆ ఏ క్వాలిటీకి ఈయన ఉన్నాడు, దేనికి సంబంధించిన వాడు, ఈయన
సాత్విక గుణమా, రాజసిక గుణమా, తామసిక గుణం అనేది అతని యొక్క ప్రవర్తన బట్టి, చర్యలను బట్టి మనకు విదితం అవుతూ ఉంటుంది. అయితే మానవుడు తన యందున్న దోషాలని గుర్తించేటకై ప్రయత్నించకుండా ఉండటం తమో గుణం. తనలో దోషాలు ఉన్నాయని చెప్పి తెలుసు, ఎదుటివాడు చెప్తున్నాడు, అరే నువ్వు కరెక్ట్ చేసుకోరా, ఈ దోషాలు ఉన్నాయని చెప్పని. కానీ లేదు, నేను ఇలాగే ఉంటాను, నేను ఇంతే ఉంటాను అనుకుంటే అక్కడలో అతనికే నష్టం తప్పితే చెప్పేవాళ్ళు చెప్తారండి, చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మ. ఇది కూడా మనకి గీతాచార్యుడు చెప్పారు. కాబట్టి తన యందు ఉన్న దోషాలని వాటిని గుర్తించినప్పుడు మార్చుకున్నట్లయితే అతని యొక్క జీవన శైలి బాగుంటుంది. అందరి దగ్గర కూడా చక్కని మాటను పొందుతాడు. తన యొక్క ప్రవర్తన బాగుంటే తనకి, తన కుటుంబానికి, సమాజానికి బాగుంటుంది. లేదంటే మనం నౌడేస్ వాట్ యు హ్యావ్ బిన్ ఎక్స్పీరియన్సింగ్, ఒక పవిత్రమైన ఉద్యోగాన్ని, ఉపాధిని, ఒక ధర్మాన్ని చేపట్టినటువంటి వాళ్ళు సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి, సమాజాన్ని నాశనం చేయడానికి ఉపయోగిస్తున్నారంటే వాళ్ళ యొక్క తెలివితేటలు, అవి తెలివితేటలా అండి? కాబట్టి అలాంటి రాక్షసులు ఉన్నంత వరకు కూడా ఎంతమంది భగవాన్లు వచ్చినా కూడా, ఎన్ని మనకి అవతారాలు వచ్చినా కూడా ఈ యొక్క మానవుడు మారేటువంటి అవకాశం లేదు. కాబట్టి మనకి రామావతారం కానీ, కృష్ణావతారం కానీ చూసుకున్నట్లయితే అప్పుడు రాక్షసులు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఈ యొక్క కలియుగంలో ప్రతి ఒక్కరిలో కూడా 2 గుణాలు ఉన్నాయి. రాక్షస గుణాలు ఉన్నాయి, మానవతా గుణాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏంటి, ఈ రూపంలో వచ్చారు, సాయి రూపంలో వచ్చి మనకి ఈ యొక్క 5 ఆయుధాలని మనలో పునరుజ్జీవింపజేయడం కోసం చెప్పి రినైజాన్స్ అంటాం. లేక కాదు, దట్ ఈస్ ఎడ్యుకేర్. ఆల్రెడీ యూ హ్యావ్ దట్ వన్ విదిన్ యూ. సో యూ హ్యావ్ డివైన్ క్వాలిటీస్. ట్రై టు నో దట్ వన్, బిహేవ్ అకార్డింగ్లీ అని చెప్తూ, ఇక్కడ నువ్వు తెలుసుకున్నప్పుడు మాత్రమే కదా, నువ్వు నీలో మంచి గుణాలను తెలుసుకుంటే సరిపోయిందా? వాటికి అనుగుణంగా నువ్వు ప్రవర్తించినప్పుడే నీలో మానవత్వం ఉందని చెప్పని, నువ్వు మానవుడు అని చెప్పని, యు సో కాల్డ్ ఏ హ్యూమన్ బీయింగ్. కాబట్టి వీటి గురించి తెలియజేస్తూ ఒక చక్కని పద్యం చెప్పారు మనకి. తప్పులెంచగ సర్వమొప్పుగా భావించి శ్లాఘించుచుందురు సరసజనులు, తప్పును తప్పుగా ఒప్పుకొనగా చూచి ప్రకటించుచుందురు ప్రాజ్ఞజనులు, ఒప్పును తెలియక తప్పుగా భావించి దూషించుచుందురు దుష్టజనులు, ఒప్పులన్నీయు బల్మి తప్పులుగా చేసి కలహించుచుందురు కలుషజనులు. వెనుక చూడ మూడింటనొక రీతి కలదు, 4వ స్థాయి అందున్న నరుని నరయ, వాని కంటెను ఘనరాక్షసుండె మేలు. ఇక్కడ భగవాను రాక్షసుడే మేలు మానవుడి కంటే అని చెప్పారు. రాక్షసుడికి ఒక కోరికే ఉంటుంది. ఇప్పుడు మనకి రావణాసురుడు చూసుకున్నా, దుర్యోధనుడు చూసుకున్నా, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుని చూసుకున్నా, ఇక్కడ మానవుల్లో 6 అవగుణాలు ఉన్నాయి, 6 శత్రువులు ఉన్నాయి. వాటిని అధిగమించినప్పుడు మాత్రమే ఆయన మానవుడుగా వర్ధిల్లబడతాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఒక జనులు ఏం చేస్తున్నాడు, ఆయన తప్పులెంచక సర్వం మెప్పుగా భావించు, అన్నీ కూడా ఎదుటి వ్యక్తిలో తప్పులేమి లేవు, అన్నీ బాగున్నాయి అని చక్కగా కీర్తించుకుంటూ, ఒక మన పాండవుల్లో ప్రథముడు ధర్మరాజు గారు, అందరూ బాగున్నారండి, అందరూ మంచివాళ్ళే
అని చెప్పుకుంటూ ఉంటారన్నమాట అలాంటి వారు. అది మంచిది. అంటే ఎదుటి వాళ్ళలో కూడా తప్పులు చూడరు వాళ్ళు. ఇంకొకళ్ళు ఏం చేస్తారట, తప్పును తప్పుగా ఒప్పుకొనగా చూచి ప్రకటించుచుందరు ప్రజ్ఞలు. సో తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా చూస్తారు వీళ్ళు. వీళ్ళు ఏంటంటే డిస్క్రిమినేట్ ఇక్కడ చేస్తారన్నమాట. హీజ్ ఏ ట్రూ క్రిటిక్ అని చెప్పి చెప్తారు. క్రిటిసైజ్ అని చెప్పంటే ఏంటండి, జస్ట్ బోత్ ద సైడ్స్ వీ హ్యావ్ టు సీ అండ్ దెన్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ దాన్ని విపులంగా ఎవరైతే చూసి చెప్తారో, సో యూ హ్యావ్ సో కాల్ జస్ట్ సో అండ్ సో మెరిట్స్ యాజ్ వెల్ యాజ్ యూ హ్యావ్ సో అండ్ సో డిమెరిట్స్. నీలో మంచి గుణాలు ఉన్నాయా, నీలో ఈ దుర్గుణాలు ఉన్నాయి అని చెప్పని వాళ్ళు చాలా క్లియర్ కట్గా చెప్పేస్తారు. వాళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళు, ప్రాజ్ఞజనులు, జ్ఞానులు. ఇంకొకటి ఏంటిట, ఒప్పును తెలియక తప్పుగా భావించి దూషిస్తారు దుష్టజనులు. ఇక్కడ దుష్టులు ఏం చేస్తారు, అది మంచిదే, మంచి విషయం అని చెప్పి వాళ్ళకి తెలియదుట. వాళ్ళు ఏం చేస్తారు, అలాంటి విషయాలన్నీ కూడా వీళ్ళు చెడుగా చేస్తున్నారు అని భావించి వాళ్ళని దూషిస్తూ ఉంటారు. వాళ్ళెవరు, దుష్టజనులు, దుర్మార్గులు. ఇంకా ఏంటి, ఒప్పులనియు బల్మి తప్పులుగా చేసి తనకి ఒక ఆస్తి ద్వారా లేదా అధికారం ద్వారా ఎదుటివాడు చేసే తప్పులను కూడా ఒప్పులుగా అది వాళ్ళ ఒప్పులన్నీ కూడా మంచి మంచి విషయాలన్నీ కూడా వాళ్ళు ఎదుటివాడు మంచి చేసినా కూడా అది చెడుగా చూపిస్తూ ఉంటారు. ఈ యొక్క కలహ భోజనాలు ఉంటారు చూడండి, ఆ కలుషితమైన అంటే మైండ్ పొల్యూట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేటువంటి పని ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. నీకు ఇష్టం లేకపోతే దానికి దూరంగా ఉండు, అంతేగాని వాళ్ళు చేసే మంచికి నువ్వు అడ్డొస్తున్నావు. చూడండి ఇప్పుడు సమాజంలో జరిగేటువంటి చాలా చోట్ల జరిగేటువంటి వాళ్ళు ఎదుటి వాళ్ళు చేయరు మంచి, ఎదుటి వాళ్ళు మంచి చేస్తుంటా కూడా వీళ్ళు హర్షించలేరు. అలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరం అన్నమాట. కాబట్టి వీటన్నింటినీ కూడా ఇలాంటి గుణాలు ఉండే ఆ 4వ ఉంటాడు వాడు రాక్షసుడి కంటే కూడా రాక్షసుడే మేలు అలాంటి వాడి కంటే అని చెప్పని భగవాన్ తెలియజేస్తూ, ఇక్కడ తమో గుణుల కంటే రజోగుణులు ఈనాడు లోకం నందు అధికంగా కనిపిస్తున్నారు. తప్పులను ఎరిగి కూడా వాటిని సమర్థించుకోవడానికి ప్రయత్నించు ప్రజలు అధికంగా కనిపిస్తున్నారు. మన యొక్క తప్పులను నిరూపించేటటువంటి వారే మనకు నిజమైనటువంటి మార్గదర్శకులు. అంటే తల్లిదండ్రులు కావచ్చు, గురువులు కావచ్చు, ఒక చక్కని ప్రవచనకర్తలు కావచ్చు. వాళ్ళు చెప్తారు, మంచి మార్గాన్ని మనకు సూచిస్తారు. మనం ఆ మంచి మార్గం వైపు నడిచేమా చాలా బాగుంటుంది, మనకు చాలా ఆనందకరము, ఆరోగ్యకరము, సమాజానికి కూడా, కుటుంబానికి ముఖ్యంగా. కుటుంబం కదండి సమాజం తర్వాత నెక్స్ట్. ఫస్ట్ కుటుంబంలో కనుక లేకపోతే ఆ యొక్క శాంతి సౌఖ్యాలు మనం సమాజంలో ఎక్కడ చూడగలుగుతాం, నెవర్. కాబట్టి అలాంటి చక్కని మార్గదర్శకాలు మనకి అందించేటువంటి ఆ యొక్క మార్గదర్శకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి చాలా ప్రయోజనం చేసేటువంటి వాళ్ళు. కాబట్టి పరీక్షలే లేకపోతే మనం పై క్లాసులకు వెళ్ళలేము. కాబట్టి పరీక్షలు ఎందుకు పెడుతున్నాడు, భగవంతుడు కూడా పరీక్ష పెడుతున్నాడు అంటే మనల్ని పాస్ చేయడం కోసం చెప్పాను, మనల్ని ఉత్తీర్ణత చేయడం, మన ఇంకా హైయర్ స్టడీస్కి తీసుకెళ్ళడం కోసం చెప్పని పరీక్షలు నిర్వహిస్తుంటారు. అంతేగాని యొక్క వీళ్ళ యొక్క విద్యార్థిని కిందకి కూర్చోబెట్టి లేదా వాడు పరీక్ష సరిగా రాయలేదా వాడిని ఫెయిల్ చేయడం కోసం కాదు. తను పరీక్ష పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యే వెళ్ళాలి పరీక్షకి. కనీసం నువ్వు పాస్ మార్కులు తెచ్చుకో, నువ్వు పై క్లాస్కి వెళ్తావు. అది కూడా చేయనండి నేను కూర్చొని నాకు 35 మార్కులు కూడా రావు అంటే ఓకే, ఇదే క్లాస్ చదువు, ఏం పర్వాలేదు. నువ్వు ఒక క్రిమి కీటకాదుల్లో ఉండాలి అనుకున్నా ఇంకా కిందకి దిగిపోతూ ఉంటాయి. ఆ యొక్క స్థాయి నుంచి నువ్వు ఒక మానవుడి యొక్క స్థాయికి వచ్చావు అంటే నువ్వు ఎన్ని క్లాసులు పైకి ఎదిగి వచ్చి ఉంటావు. కాబట్టి ఒక్కసారి జారుడు బల్ల లాంటిది అనమాట. ఇప్పుడు ఇది మానవ జన్మ ఏమాత్రం మనం గుర్తించకపోయినా, ఏమాత్రం మనం అశ్రద్ధగా ఉన్నా కూడా ఈ యొక్క దిగజారిపోయే ప్రమాదం ఉంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు, ఏ జన్మకి వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి చిక్కిన అవకాశాన్ని దక్కించుకో, నువ్వు చక్కగా ముందరకు వెళ్ళు అని చెప్పి భగవాన్ మనకు అనేక పర్యాయాలు తెలియజేశారు. సో కాబట్టి ఇలాంటి మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది అని చెప్పి తెలియజేస్తూ, ఈ యొక్క దోషాలని, నీలో ఉండే దోషాలను తెలుసుకో,
వాటిని కరెక్ట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ముందరకు వెళ్ళు అని తెలియజేస్తూ, సో లేదా పరుల యొక్క ఆదర్శాన్నైనా అనుసరించాలి. తన యొక్క దోషాలను తెలుసుకోవడానికి మనమైనా ప్రయత్నం చేయాలి, లేదా ఇతరులు ఆదర్శిస్తున్నారు, చక్కగా ఆదర్శమైన జీవితాన్ని వాళ్ళు పాటిస్తున్నారు, వాళ్ళని చూసైనా మనం అనుసరించాలి. మన యందు ఉన్నటువంటి దోషాలని మనం పరిహారం గావించుకున్నప్పుడే దివ్యతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం పొంది పవిత్రమైన స్థాయిలో సార్థకతను పొందుతాం. ఏ తర్వాత ఇక్కడ చూడండి, మన యొక్క మానవ జన్మ సార్థకత కావాలంటే నెక్స్ట్ యానిమల్, నెక్స్ట్ మ్యాన్, నెక్స్ట్ డివినిటీ. ఆ యొక్క డివినిటీకి మనం చేరుతామా లేదా కిందకి వెళ్ళిపోతామా అనేది అక్కడ మానవుడికి ఒక చాయిస్ ఇచ్చేశారు. కాబట్టి ఇక్కడ మంచి విషయాలను మీరు తెలుసుకోండి. మీ యొక్క అందుకోసమని ఇక్కడ స్వామి ఎప్పుడు కూడా ఏం చేస్తారు, ప్రేమాత్మ స్వరూపులారా, దివ్యాత్మ స్వరూపులారా అని అడ్రస్ చేశారు. ఓ మై డియర్ లేడీస్ అండ్ జెంట్స్ అని చెప్పిన ఏమి ఎప్పుడు కూడా అడ్రస్ చేయలేదు, నా ప్రియ భక్తులారా అనలేదు, దివ్యాత్మ స్వరూపులారా. యు ఆర్ ద డివైన్ సోల్స్, యు ఆర్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. ఎంత అద్భుతంగా అడ్రస్ చేశారు. కాబట్టి ఆ యొక్క ఎందుకు అడ్రస్ చేశారు అలాగా బంగారు అని చెప్పిన ఎందుకు అడ్రస్ చేస్తున్నారు? బంగారానికి మనం బయట దొరికే ఉంటే ఆ యొక్క మెటల్కి మనం ఇచ్చేంటి వాల్యూ మన యొక్క జీవితానికి మనం ఇవ్వట్లేదు. చాలా దారుణం కదా ఇది, దారుణాతి దారుణం. కాబట్టి ఎందుకు బంగారు అని చెప్పని స్వామి మనని పదే పదే అడ్రస్ చేస్తున్నట్టే, నువ్వు చాలా విలువైన వాడివిరా నాయన, నువ్వు ఆ యొక్క విలువని కాపాడుకో, విలువలు కలిగి జీవించు, 10 మందికి ఆదర్శంగా. ముఖ్యంగా విద్యార్థులకి ఈ యొక్క విషయాలు బోధించడంలో వాళ్ళు రేపటి భావి పౌరులు కాబట్టి అలాంటి వ్యక్తులకి మంచి మంచి విషయాలు తెలియజేయాలి కదా. ఎవరు తెలియజేస్తారు? పరమాత్మ తప్ప, తల్లి తండ్రి తప్ప, ఒక గురువు తప్ప. ఆ స్థాయిలో ఉండి భగవాన్ ఈ యొక్క విద్యార్థులకు తెలియజేస్తున్నారు. సో మానవుడు బలహీనుడు కావడానికి కూడా అనేక కారణాలు ఉంటున్నాయి. పవిత్రమైనటువంటి రామాయణం ఏకసత్వ దర్శకుడైన శ్రీరామచంద్రుని తత్వాన్ని మనం కొంత విచారణ చేసినప్పుడు అతను మహా సౌందర్యవంతుడని, వీర్యవాన్ అని, మహావీరుడని, అనేక రకములైనటువంటి ఘనకార్యములు సాధించాడని మనకు స్పష్టమవుతుంది. అతడు బాల్యం నుండే సుబాహుని, అతని బాల్యంలోనే ఎవరిని సంహరించారు? ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 మారీచుడిని ఒక దెబ్బ కొట్టి, ఇందుకోసం అతని యొక్క సేవలు ఇంకా ముందర అవసరం ఉన్నాయి కాబట్టి అతన్ని పంపించాడు దూరంగా. అతని దెబ్బ తెలిసిన తర్వాత రావణాసురుడు వచ్చారే, నువ్వు జింకగా వెళ్ళరా అంటే, బాబోయ్ రాముడి చేతిలో అన్న, ఇప్పటికే చాలా పెద్ద దెబ్బ తిన్నాను, నేను వెళ్ళను అన్నాడు. లేదురా, లేకపోతే నేను చంపేస్తాను, నీ చేతిలో చచ్చే బదులు ఆ పరమాత్మ చేతిలో చనిపోవడం బెటర్ అని చెప్పని అతను తర్వాత నిర్ణయం తీసుకుంటాడు. సరే, ఏదైతే ఇక్కడ ఏంటంటే చిన్న వయసులోనే బాల్యంలోనే సుబాహుణ్ణి తాటకిని వధించి ఎవరి చేతను కూడా భేదించరానంటూ పవిత్రమైన దివ్యమైన శివధనస్సును విరచి, అది ఎత్తడానికే ఎవరి వల్ల కాలేదు కానీ అనేక మంది వేల మంది తీసుకొచ్చే యొక్క సభా ప్రాంగణంలో ఉంచారట ఆ శివధనుస్సుని. అంటే ఇక్కడ సీతా మహాసాధ్వి ఆవిడ యొక్క స్వయంవరం సమయంలో, థ్యాంక్ గాడ్. సో ఇక్కడ అలాంటి శివధనుస్సును జస్ట్ ఆయన వీరోచితంగా ఎక్కుపెట్టారు, అది పెళపెళం అంటూ విరిగింది. శివధనుస్సు విరగగానే అందరూ కూడా చక్కగా కిన్నులైపోయారు, ఎంతో ఆనందం. ఇంత చిన్న బాలుడు అంత గొప్ప శివధనుస్సును మేము దాన్ని తాకడానికే మాకు వశం కాలేదు, అలాంటిది దాన్ని చక్కగా ఆ శివధనుస్సుని విరిచేడైన రాముడు ఎంత అందంగా ఉన్నాడు, ఎంత సౌందర్య రాశి, ఎంత ఆజానుబాహుడు, ఈ విధంగా అనుకుంటున్నారు రామచంద్రుని గురించి. అయితే తర్వాత పరశురాముడు, అంటే రామావతారానికి ముందు పరశురాముడు కాబట్టి, ఏమయ్యా ఓ రామచంద్ర, నువ్వు శివధనుస్సుని విడిచిపెట్టావని చెప్పని విర్రబీగుతున్నావా? నా చేతిలో విష్ణు చాపం ఉంది, నీకు చేతనైతే దీన్ని ముట్టుకో. ఎప్పుడైతే ఆ యొక్క విష్ణు చాపాన్ని రామచంద్రుడు తాకారో
అది చాలా దేదీప్యమానంగా వెలికిపోతూ ఆయన యొక్క సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం ఆయన కళ్ళ ముందు ఆవిష్కృతమైంది. ఇక్కడ పరశురాముడు ఆహా ఓకే, నా అవతారం చాలించే సమయం వచ్చింది. భార్గవరాముని యొక్క నిష్క్రమణం, రామచంద్రుని యొక్క ఆగమనం సమయం ఆసన్నమైంది అని చెప్పని తెలుసుకుని ఆయన వెళ్ళిపోతారు. అయితే అనేక రకాలైనటువంటి ఇలాంటి ఘనకార్యాలు చేసి తన యొక్క బల పరాక్రమాలను నిరూపిస్తూ వచ్చాడు. మానవాకారంన తనకు యవన కాలం ప్రారంభించిన తక్షణమే 1 గంటలో 16,000 రాక్షసులను ఖరదూషణాదులను ఖండించి తన యొక్క దివ్యమైనటువంటి వీరత్వాన్ని నిరూపించాడు లోకానికి. ఇంకా రామరావణ యుద్ధం అందు కూడా రాముని యొక్క వీరత్వాన్ని వాల్మీకి వర్ణించలేకపోయాడు. 1.5 గంటల లోపల 10,000 రథాలని, 10,000 రథులను, 18,000 ఏనుగులను, 18,000 యోధులను సంహరించాడు ఒకే 1 గంటలో. ఇది ఊరికే కొంచెం మనకి లెక్క కోసం భగవాన్ చెప్పారు. అంటే ఇక్కడ అనేక మంది అన్నమాట. ఇక్కడ అంటే ఈ యొక్క శ్రీరాముని యొక్క వీరత్వాన్ని తెలియజేస్తూ భగవాన్ మనకి చెప్పినటువంటి విషయం ఇది. అయితే ఇదే రావణుని యొక్క మూలధనం. ఇవంతా కూడా ఏంటండి, ఇంకొకటి ఏంటంటే 2 లక్షల నడకలో బయలుదేరిన సైనికులను కూడా వధించట. అంటే ఆన్ ద ల్యాండ్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సైనికులు, ఆ సైన్యాలను సుమారుగా 2 లక్షల మంది, వీళ్ళందరినీ కూడా ఒకే 1 గంటలో వేసేశారు. ఎవరు? శ్రీరామచంద్రులు వారు. జై శ్రీరామ్, ఇది కదా. సో ఇదే రావణుని యొక్క ఇదంతా కూడా ఏంటంటే ఈ ఆస్తంతా ఈ యొక్క యుద్ధంలో మనకి నిర్వీర్యం చేసినట్టు, శ్రీరాముడు నిర్వీర్యం చేసినట్టు ఈ యొక్క ఆస్తి అంతా కూడా దట్ బిలాంగ్స్ టు రావణాసుర. మూలధనం, క్యాపిటల్ అన్నమాట అంతా. సో ఆ క్యాపిటల్ మీద కొట్టడం మొదటి దెబ్బ. ఇంకా మూల సైన్యము, ఆ మూల సైన్యమును నిర్మూలన కావించిన రాముని యొక్క వీరత్వం వర్ణించడానికి, ఆయన యొక్క వీరత్వాన్ని వర్ణించడానికి ఆదికవి యొక్క వాల్మీకి మహర్షికి మాటలు సరిపోలేదట. వీరుడు, సూర్యుడు, ఎంతో శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. ఇలాంటి కొన్ని పదాలు, అంటే కొన్ని పదాలు మనకి ఏంటంటే దొరకండి. అంటే వాళ్ళ యొక్క శక్తిని వర్ణించడానికి అది భగవంతుడికి మాత్రమే చెందినటువంటిది. కాబట్టి ఆ శక్తిని మనం మాటల్లో వర్ణించలేము. దట్ ఈస్ ఇన్ఎక్స్ప్లికబుల్, సచ్ కైండ్ ఆఫ్ అనమాట అది ఆ పవర్. కాబట్టి ఇక్కడ ఆయన వర్ణించలేకపోయారట. అయితే ఈ వీరత్వానికి ఆధారం తన యొక్క సద్గుణాలే. ఇక్కడ మనకి భగవాన్ చెప్తున్నారు. అయితే అంత వీరుడుగా ఎలా అయ్యాడేంటి అంటే ఆయన పాటించినటువంటి, ఆచరించినటువంటి అతనిలో ఉండేటువంటి సద్గుణాలు, క్యారెక్టర్. ఇక్కడికి వచ్చారు మన స్వామి. నీలో కనుక క్యారెక్టర్ ఉంటే ఎన్ని నువ్వు సో ఎన్ని అద్భుతాలైనా సృష్టించగలవు. కాబట్టి కావాల్సింది ఏంటంటే మెయిన్ క్యారెక్టర్. దాన్ని నిలుపుకోవయ్యా అని చెప్పని ఇక్కడ పిల్లలందరికీ కూడా సూచిస్తున్నాడు. శ్రీరామచంద్రుడు అంత గొప్పవాడు, అన్ని ఘనకార్యాలు సాధించాడు అంత చిన్న వయసులో. అంటే దానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్న సద్గుణాలు అని చెప్పని నొక్కి వక్కాణిస్తున్నారు భగవాన్. కాబట్టి భగవాన్ శ్రీరామచంద్రుడు ఆయన యొక్క ఆదర్శాన్ని అడుగడుగునా కూడా నిరూపిస్తూ వస్తున్నారు. నిజంగా మన యొక్క వీరత్వానికి కానీ అబలత్వానికి కానీ మూల కారణం ఆహార విహారాలే. నువ్వు ఎలాంటి ఆహారం తీసుకున్నావు, ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నావు, ఏ విధంగా జీవనం చేస్తున్నావు, దీని మీద ఆధారపడి నీ యొక్క ఇక్కడ మైండ్ అనేది ఒక ఎట్లా ఉండాలి, అది చాలా ఒక ఉక్కులాగా ఉండాలి. అంటే మనకి ఎటువంటి దాని మీద కూడా ఛేదించినట్టు అద్భుతమైనట్టు కనుక నీకు మనోబలం కనుక ఉన్నట్లయితే, మంచి యొక్క సద్గుణాలు కనుక నువ్వు పెంపొందించుకున్నట్లయితే దాని ముందర మిగిలినవన్నీ కూడా చాలా చాలా చిన్న విషయాలే. కాబట్టి నీలో అబలత్వం అనేది
కానీ లేదా సబలత్వం, వీరత్వం కానీ ఉండాలి అంటే దానికి నువ్వు ఏ విధం ఏంటి గుణగణాలను పెంపొందించుకోవాలి, పోషించుకోవాలని చెప్పి ఆలోచించుకో అని బాబా మనకి పిల్లలకి అద్భుతంగా తెలియజేశారు. కాబట్టి శ్రీరామచంద్రుడు అంత గొప్పవాడు కావడానికి ఒక మానవ రూపంలో వచ్చినటువంటి వాడు. నేను మానవుడిని అని చెప్పి పదే పదే చెప్తున్నటువంటి వాడు. నేను దేవుడు కాదయ్యా, నాకు కొబ్బరికాయ కొట్టి గుళ్ళో దీపం వెలిగించి వెళ్ళిపోకండి అయ్యా, నేను ఆచరించిన విషయాలు మీరు కూడా ఆచరించండి అని చెప్పకనే ఆయన గురించి మనం ఎందుకు పదే పదే తెలుసుకుంటున్నామండి. ఇప్పుడా కొన్ని యుగాల క్రితం జరిగిపోయినటువంటిది ఇతిహాసం. రామాయణ మహాభారతాలు రెండు కూడా ఇతిహాసాలు, అంటే జరిగినటువంటి విషయాలు, హిస్టోరీ. రామా స్టోరీ, కృష్ణాస్ స్టోరీ. కాబట్టి అలాంటి విషయాలు పిల్లలకి ఎందుకు తెలియజేయాలి పదే పదే అంటే, వాళ్ళల్లో ఎందుకు అంత గొప్పవాళ్ళు అయ్యారు, అన్ని యుగాలు అయిపోయినా కూడా ఇంకా ఎందుకు మనం తలుచుకున్నాం. భగవద్గీత 5126 సంవత్సరాల క్రితం చెప్పండి, ఇంకా ఇప్పటికీ ఎందుకు దాన్ని తలుచుకుంటున్నాం. అనుద్వేగకరం వాక్యం అని ఇంకా ఎందుకని మనం చెప్పుకుంటున్నాం. సో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుదానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నన్ను నేనే సృష్టించుకుంటాను ఎప్పుడైతే ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో అని భగవాన్ చెప్పిన విషయాలు మనం పదే పదే అనుకుంటున్నాం. భగవాన్ సత్యసాయి బాబా వారు ఒక రాముడుగా, ఒక కృష్ణుడుగా మన ముందర నుంచుని అనేక అద్భుతాలు చేశారు. సో ఈ విధంగా ఇక్కడ చెప్తూ ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మనకి ఒక డాక్టర్ గారు నిన్న సూపర్ స్పెషాలిటీ డాక్టర్ చెప్పారు. భగవాన్ 1991లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభం చేశారు ఈ యొక్క స్వామివారి పుట్టు పండుగ సందర్భంగా. అయితే 34 సంవత్సరాలు అయిపోయింది అది ఇప్పటికి. అంటే 2025 నవంబర్కి అయిపోతుంది. అంటే 2022నే ఆపరేషన్ జరిగింది అని చెప్తారన్నమాట. నవంబర్ 22 1991 రోజున. అంటే 6 నెలల్లో అంత అద్భుతమైన భారీ ప్రాజెక్ట్ని అక్కడ అందరూ కూడా మీరు ఇక్కడ చేయడం చాలా కష్టం అండి, అందులో కూడా మీరేంటో ఇనాగరేషన్ డే కూడా మీరు ప్రకటించేశారు అని చెప్పిన చుట్టుపక్కల వాళ్ళంటే స్వామి ఒక నవ్వు ఊరుకున్నారు. నీకేం తెలుస్తుందిరా బిచ్చువాడని చెప్పరు స్వామి, చేసి చూపిస్తారు. సో అది జరిగింది కదా, అక్షర సత్యం అయింది. సో అక్కడ చెప్తూ ఆయన ఇక్కడ సత్యసాయి బాబా వారి హాస్పిటల్కి మిగిలిన హాస్పిటల్స్కి డిఫరెన్స్ చెప్తున్నారు అనమాట. చెప్తూ అన్నట స్వామి చాలామంది అడుగుతున్నారు, ఇక్కడ స్వామి ఉచితంగా ఇస్తున్నారు కదా వైద్య సేవలన్నీ కూడా, అది ఎంతకాలం ఇవ్వగలుగుతారు అంటే వాళ్ళకి చెప్పు స్వామి చెప్పిన మాట. అంటే అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేసే 2 సంవత్సరాల తర్వాత అనమాట అడిగినట్టు జరిగినటువంటి సంఘటన. అయితే వాళ్ళకి చెప్పు నువ్వు 1000 సంవత్సరాలు నడుస్తుందని చెప్పు. 1000 అంటే అనంతం అనమాట. అది అంటే ఇది ఎప్పటికీ ఫర్ ఎవర్ అనేది, లాంగ్ లాస్టింగ్, ఎప్పటికీ ఉండేటువంటిది. ఇప్పుడు కూడా అంటే ఇక్కడ సత్యం లాంటిది, ఆయనే సత్యం కదా. సో కాబట్టి అలాగే చెప్తూ ఒక పేషెంట్ వచ్చేటం ఈ మధ్య జరిగినట్టు. ఆ పేషెంట్ వస్తే ఆ డాక్టర్ ఆవిడని టెస్ట్ చేసి 4 ఛాంబర్స్లో హార్ట్లో ఒక ఛాంబర్లో చాలా పెద్ద కణితి ఉందండి, దీన్ని వెంటనే ఆపరేషన్ చేస్తే తీయాలి, అసలు ఎలా బతికిందో ఈవిడ ఇంతకాలం అర్థం కాలేదని చెప్పని ఈ యొక్క పెద్ద డాక్టర్ గారికి ఆవిడ తెలియజేశారట ఒక డాక్టర్. అయితే దీనికి ఎప్పుడు మరి మీరు ఓకే అంటే కనుక ఆపరేషన్ అరేంజ్మెంట్స్ చేస్తాను 2 డేస్లో అంటే. 2 డేస్ దేనికి, నువ్వు వెంటనే ఇప్పుడే ఆపరేషన్కి అరేంజ్మెంట్స్ చేయి, నేను వస్తున్నాను అంట ఆయన ఈ డాక్టర్ గారు. ఆయనకి ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయడం జరిగిందట, అది సక్సెస్ అవడం. సో వితిన్ 2 డేస్లో ఆ అమ్మాయి చక్కగా ఆనందంగా ఇంటికి వెళ్ళిపోవడం. ఇది ఎక్కడైనా జరుగుతుందా? ఇలాంటి విషయాలు, అద్భుతమైన విషయాలు, మనకి తెలియని విషయాలు, ఎన్నో విషయాలు అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. దాని యొక్క ప్రయారిటీ ఏ విధంగా వస్తారు ఆ యొక్క పేషెంట్కి. ఇప్పుడు మనం బయట హాస్పిటల్కి వెళ్తే, కార్పొరేట్ హాస్పిటల్కి, నీకు ఇన్సూరెన్స్ ఉందా, నీకు ఇది ఉందా, అది ఉందా అని రకరకాల క్వశ్చన్స్ వేసి తర్వాత వాళ్ళని అడ్మిట్ చేసుకోవడానికే 1,00,000 ప్రశ్నలు వేసి, చేసుకోవచ్చా లేదా, మళ్ళీ వీడికి మీద పెట్టిన డబ్బులు మనకు వస్తాయా లేదా, వాడు బతుకుతాడా లేదా అనేది కాదు, అది పక్కన, అది సెకండరీ.
ఆ డబ్బుల గురించి, అంటే డబ్బులు, సో మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నట్టుగా ఆ టైప్లో ఇక్కడ దే గివ్ టాప్ ప్రయర్ టు మనీ. బట్ ఇక్కడ సత్యసాయి ఆర్గనైజేషన్లో ఏంటంటే అక్కడ విలువకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత, మిగిలినవన్నీ డబ్బులు అవన్నీ కూడా సెకండరీ. ఇక్కడ ఎందుకు ఆయన ఉచితంగా ఇన్ని రకాల హాస్పిటల్స్ కట్టి, ఇన్ని విద్యా సంస్థలు స్థాపించి, సో అక్కడ సమాజానికి ఇంకా వాటర్ ప్రాజెక్ట్స్, అక్కడ నీరు లేనటువంటిది బీడు భూములు అలాంటి వాటిని సస్యశ్యామం చేసి ఆ యొక్క దాహానికి నీరు ఇచ్చి, సాగుకి నీరు ఇచ్చి, ఇన్ని విషయాలు ఎందుకు ఎలా చేయగలుగుతున్నారు? కేవలం భగవత్ శక్తి మాత్రమే చేయగలుగుతుంది అని ఇక్కడ మనం తెలియజేసుకుంటూ, జై శ్రీ సత్య సాయిరామ్. మరొక మాట, మే ఐ కంటిన్యూ సాయిరామ్? ఓకే అమ్మా, ఇంకోసారి చెప్పాలి కదా, ఇంకోసారి చెప్పు కానీ బాగా చెప్పావు. యాక్చువల్ గా ఆపమనకూడదు సార్ కానీ, బట్ ఆపమని చెప్పాలి, మనం అందరిని ఆపమంటాం కదా. ఇంకొక 6 నిమిషాలు చెప్పండి వదిన గారు. 6 minutes. పావు గంట చెప్పమనండి. ఓకే, ఈ పేరా కంప్లీట్ చేస్తాను సాయిరామ్. ఓకే అండి, ఓకే ఓకే, సారీ కుడెంట్ సీ ద టైం. సాయిరామ్. ఓకే అండి, ఇక్కడ సో అలాంటి భగవాన్ యొక్క అద్భుతమైన యొక్క శక్తిని మనం కూడా వర్ణించలేమండి. ఇన్ని వేల ఇన్ని దేశాలు, 170 దేశాలు ఇంకా పైనే, ఇవన్నీ కూడా సత్యసాయి యొక్క జీవన విధానాన్ని ఆచరిస్తూ, సో ఆ యొక్క సేవల్లో పాల్గొంటూ అనేక అద్భుతమైన విషయాల్ని సమాజానికి అందిస్తున్నారు. అంటే దానికి స్ఫూర్తి కర్త కర్మక్రియ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. సో ఎందుకు నమ్మారు అంటే భగవంతుడు కాబట్టి. భగవంతుడినే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతామండి మనం? కాబట్టి ఇలాంటి విషయాలు కూడా అద్భుతమైన విషయాలు, మనకు తెలియని విషయాలు, మనకి దృష్టిలోకి రానటువంటి విషయాలు ఎన్నో 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 అద్భుతాలు ఉన్నాయి. అది కేవలం భగవానుడు మాత్రమే తెలుసవి. ఇంకా శ్రీరామచంద్రుడు, ఆయన ఎలాంటి వాట? సత్యవాక్ పరిపాలకుడు, గుణశీలుడు, అంతేకాదు అతను మహా సౌందర్యవంతుడు. ఇక్కడ శ్రీరాముని యొక్క సౌందర్యము, లలితాదేవి సౌందర్యము సో ఒక విధంగా ఉంటుందని చెప్తారనమాట. ఆ యొక్క లలితాదేవికి శ్రీరామచంద్రుడికి వ్యత్యాసం ఏమీ లేదు, ఇద్దరు ఒకటే అని చెప్తూ ఇక్కడ సౌందర్య లహరి అనే అద్భుతమైన కావ్యాన్ని మనకు అందించారు శంకర భగవత్పాదులు. దాంట్లో ఆ యొక్క అమ్మవారి యొక్క అద్భుతమైన సౌందర్యాన్ని వర్ణించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ శ్రీరామచంద్రుడి యొక్క సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు సరిపోలేదండి. ఆ యొక్క ఆదికవి వాల్మీకి మహర్షికి రామచంద్రుని సౌందర్యం వర్ణించే సమయంలో వాల్మీకి తన్మయుడైపోయాడు. ఆయన్ని చూస్తూ నిశ్చేష్టుడై అలాగే ఉండిపోయాడు. ఆయనకి మాటలు రాలేదు, కలం కదలలేదు. అతని ఒక్కొక్క అంగమును కూడా వర్ణిస్తూ, ఆ యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ, ఇటువంటి ఆదర్శవంతమైన అందగాడు లోకంలో ఉన్నాడా అని తనని తాను భ్రమించాడు. ఇలాంటి ఉన్నాడా అని చెప్పని ఆయన ఆశ్చర్యపోయాడు. సో భ్రమకి లోనయ్యాడు అనమాట వాల్మీకి మహర్షి. అయితే చివరికి ఇంకా అతన్ని వర్ణించడానికి పదాలు దొరక్క, పుంసాం మోహన రూపాయ, పురుషులు కూడా మోహించేటటువంటి మోహన రూపుడు అని మాత్రం అనగలిగేట. అంటే ఇంకా అది అల్టిమేట్ అనమాట. అంటే పురుషులే మోహించేటువంటి ఒక సౌందర్య స్వరూపుడు, ఆత్మస్వరూపుడు, ఆత్మారాముడు, గుణశీలుడు అయినటువంటి సత్యవాక్ పరిపాలకుడు అయిన ఆ యొక్క శ్రీరామచంద్రుని ఆ విధంగా ఆయన వర్ణించడం జరిగింది. కాబట్టి ఇంకా స్త్రీలు ఆయన్ని, అంటే స్త్రీ మోహింప లేకుండా ఎలా ఉంటాడు ఆయన? అందుకోసం శూర్పణఖ లాంటి వాళ్ళు వచ్చారు. ఆవిడ అసూయతోటి చివరికి వెళ్ళడం, ఆ యొక్క అన్నకి చెప్పడం. సో ఏదో విధంగా తన యొక్క కోరిక, ఇక్కడ రాక్షస ప్రవృత్తి అనమాట, అలాగే ఉంటుంటా, తనకి దక్కంది వేరే ఎవరికి దక్కకూడదని. సో అక్కడ చిచ్చు పెట్టేసింది ఆవిడ. ఓకే, ఎలాగైనా కూడా అక్కడ అవతారం వచ్చిందే అక్కడ రావణాసుని వధించడానికి కోసం. సో ఆవిడ ఒక పాత్ర శూర్పణఖ, రైట్. సో కాబట్టి ఇలాగా
అలాంటి రామచంద్రుడు కేవలం మానవాకారం ధరించి లోకంలో ఉన్న మానవులకు ఆదర్శమైన జీవితాన్ని నిరూపించే నిమిత్తమై తాను ఈ విధమైనటువంటి క్రియల యందు అనేక రకములైన పవిత్ర మార్గాలను నిరూపిస్తూ వచ్చాడు. ఈనాటి మానవుని యొక్క పరిస్థితి చూస్తే కొంతైనా ఇది మానవత్వము అని ఊహించడానికి కూడా వీలు లేని స్థితిలో ఉన్నది. అంటే వీడు మానవుడేనా? భయంకరం కదా నేటి పరిస్థితి. సో ఈనాటి యువత యొక్క స్వరూపంలో మానవుల యొక్క ఆకారాలు, యువకులు ఎలా ఉన్నారు? చూడడానికి మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్టవీప చూడ పురుగులుండు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామ వినరవేమ. సో ఆ విధంగా చక్కగా వేమన గారు అందించారు మనకు పద్యం. సో అదే విధంగా ఇక్కడ ఆ యువకులు స్వరూపాలు చూడడానికి చక్కగా టిప్ టాప్ డ్రెస్ వేసుకున్న లోపలన్నీ కూడా వికారాలే. అలాంటి వాడు ఎందుకండి సమాజానికి? కానీ బుద్ధులు కాకుల వలె ఉంటున్నాయి. వీడు చూడడానికి హంసలా కనిపిస్తున్నాడు సో కాబట్టి బుద్ధులు మాత్రం కాకుల వలె ఉన్నాయి, పొడుచుకు తింటున్నారన్నమాట జనాలని. సో మానవులు విచ్చల విడిగా కూడా సంచరించడానికి బాగా అలవాటు పడ్డారు. వాడికి తల్లిదండ్రులు లెక్కలేదు, గురువులు లెక్కలేదు, సమాజము లెక్కలేదు, వాడికి వాడే కింగ్, తగ్గేదే లేదే అంటాడు అన్నమాట. దేంట్లో తగ్గేది లేదు? విచ్చల విడితనానిక? సమాజాన్ని పీడించుకోవడానిక? వాడిని వాడు నాశనం చేసుకోవడానిక? కాదు కదా. ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని నువ్వు నిరూపించు. ఒక శ్రీరాముడిలాగా, ఒక శ్రీకృష్ణుడిలాగా, ఒక భగవాన్ సత్యసాయి బాబా వారిలాగా, రామకృష్ణ పరమహంసలాగా, స్వామి వివేకానందలాగా ఈ విధంగా బతికి చూపించి అప్పుడు నువ్వు చెప్పు తగ్గేదే లేదని. అప్పుడు నువ్వు చెప్పవు కూడా. ఎందుకోసం? వాళ్ళు ఎవ్వరు కూడా తగ్గేదే లే అని చెప్పలే, చేసి చూపించారు అంతే. కాబట్టి ఇది కాదు నిజమైన స్వాతంత్రం. మన స్వాతంత్రం స్వేచ్ఛ అనుకుంటా, స్వ ప్లస్ ఇచ్ఛ, ఆ యొక్క ఆత్మతత్వం తెలుసుకునేవి నిజమైన స్వేచ్ఛ. ఇది కాదు, నువ్వు విచ్చలవిడిగా తిరగడం కాదు అని భగవాన్ లాగి లెంపగాయ కొట్టి మరీ చెప్పారు వారు పిల్లలకి. అంటే ఫిజికల్గా కాదు, ఆయన యొక్క మాటలతో అక్కడ ఆ విధంగా తగిలే. ఒకవేళ ఎవరైనా కూడా అలాంటి సత్యసాయి విద్యార్థుల్లో కూడా ఉన్నారండి. మనం పూర్తిగా వి కాంట్ రూల్ అవుట్, వాళ్ళలో అందరు కూడా స్వచ్ఛంగా ఉన్నారండి. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంది. కానీ వాళ్ళల్లో ఉంటే యొక్క చెడుని రూపుమాపడం కోసమే భగవాన్ ఇక్కడ అవతరించారు. ద ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్ అన్నాడు ఇక్కడ భగవాన్. నీకు ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో అది కదా నీకు స్వేచ్ఛ అని చెప్పడానికి. నీ యొక్క జ్ఞానాన్ని నువ్వు మసిబార పోసుకుంటున్నావు, నువ్వు మసిబార పెట్టుకుంటున్నావు. సో నువ్వు ఎలాగ జ్ఞానవంతుడు అయ్యాను. సో మనస్సు ఇక్కడ పరిగెత్తినంత కూడా మానవుడు దేహాన్ని పంపకూడదు. మనస్సు అనేక విధాలుగా పరిపరి విధాలుగా పరిగెత్తిపోతూ ఉంటుంది. కాబట్టి మనస్సుతోటి నువ్వు పరిగెట్టుకురా బాబు. నీ దేహాన్ని ఎక్కడ పడితే అక్కడికి పంపించకు. అది ఆ పిచ్చి కోతి లాంటిది. ఆ మైండ్ అనే మంకీ మైండ్ అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఉండకు. ఇక్కడ మనకి యక్షుడు అడిగండి ప్రశ్నలో కూడా ఏంటి అది ఫాస్టెస్ట్ అనేది ఈ యొక్క సృష్టిలో అంటే చాలా వేగంగా పయనించేది ఏంటంటే మనస్సు అని చెప్తాడు ఆయన, ధర్మరాజు గారు. సో ఆ విధంగా ఇక్కడ మనకి మంచి మంచి విషయాలు తెలియజేస్తూ భగవాన్ పిల్లలను ఉద్దేశించి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేస్తూ మీరు యొక్క శ్రీరామచంద్రులా జీవించాలి అంటే మంచి చక్కని శీల సంపదని అలవర్చుకోండి, పై మెరుగులకి లోను కావద్దు అని చెబుతూ ఇక్కడ మనకి అనేక అద్భుతమైన విషయాలు ఇంకా ముందర చెప్తున్నారు. జై శ్రీ సాయిరాం. ఈ యొక్క అద్భుతమైన అవకాశం ఇచ్చిన మాస్టర్కి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీ సాయిరాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహ. జై శ్రీ సాయిరాం. జై శ్రీ సాయిరాం. జై శ్రీ సాయిరాం. సాయిరాం అండి. ఓం శ్రీ సాయిరాం. అయ్య నాగేశ్వరరావు గారు. సాయిరాం సార్. సాయిరాం అండి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యపాద్భుతంగా నమస్కరిస్తూ పూజ్య గురు దంపతులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే కోటేశ్వరరావు గారికి, పార్థసారథి గారికి, సోదరి పద్మభయ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సాయి స్వరూపులైన అహం సత్యపో సభ్యుత అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు
ఈ గ్రంథ పఠనానికి గురువు గారు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు వరలక్ష్మి అమ్మగారు రాముడి చరిత్ర గురించి అద్భుతంగా చెప్పారు, అద్భుతమైన విషయాలు చెప్పారు. అందువల్ల ఏంటంటే నిజంగా చెప్పాలంటే రామాయణం ఒక కావ్యం. రామాయణంలో రాముడే కర్త, ఇంకెవరూ కాదు. అన్ని పాత్రలు రామాయణంలో నిర్మించబడిన రాముని ద్వారా నిర్మించబడ్డాయి. రాముని యొక్క ప్రణాళిక తగ్గట్టుగా ఆ పాత్రలన్నీ వచ్చాయి. రాముడే అన్నింటినీ ఆ పాత్రలన్నీ పోషించుకుంటుంటూ ఎక్కడికెక్కడ ఎలాగ చేయాలనేది రామాయణం కంప్లీట్ అయింది. నిజంగా కృతయుగం 12,96 సంవత్సరాలు, తర్వాత ద్వాపరయుగం 8,64 సంవత్సరాలు, కలియుగం 4,32 సంవత్సరాలు, ఇప్పుడు కలియుగం వచ్చి ఒక 5 సంవత్సరాలు 5,000 సంవత్సరాలు అంటున్నారు. ఇన్ని వేల సంవత్సరాలు, సుమారు 21,00,000 సంవత్సరాల క్రితం జరిగిన రామాయణాన్ని ఈ రోజు కూడా సజీవంగా అందరినీ ఆచరణయోగ్యంగా ఉండి అదే ఆదర్శంగా చెప్పుకుంటున్నారంటే రామాయణం ఎంత గొప్పదో ఎంతమందో మరి చెప్పక్కర్లేదు. ఈ రామాయణం ఎంతమంది ద్వారా ఎన్ని రకాలుగా వచ్చిందో, ఎంతమంది బోధలు చేశారో ఇంకా వర్ణనాతీతం. అయితే రామాయణంలో రాముడికిన్ను సత్యసాయి చరిత్రలో సత్యసాయి రాముడికిను ఎటువంటి తేడా కూడా లేదు. ఆ విధంగా రామాయణంలో రాముడు ఎలాగైతే కర్త అయి ఉన్నాడో ఈరోజు సత్యసాయి కూడా ప్రపంచవ్యాప్తంగా తనే కర్త. తన కర్తవ్యాన్ని ఎందుకు వచ్చాడో ప్రణాళిక ద్వారా అందరినీ తనని కల్పించుకొని స్టూడెంట్స్ అవుతానండి, విద్యార్థులు అవుతానండి, పీఠాధిపతులు అవుతానండి, ఎవరైతేనండి ఎవరినైనా సరే ఎక్కడెక్కడ ఎవరినైనా దర్శించినా ఎవరి నోట విన్నా సరే సత్యసాయి చరిత్ర అంత అద్భుతంగా వచ్చింది. ఈ సత్యసాయి చరిత్ర శాశ్వతంగా నిలిచిపోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మానవత్వంలో మానవ 4 రకాలు ఉన్నారు. మానవ దైవత్వం, మానవ దానవత్వం, మానవ దైవత్వం, మానవత్వం, మానవ పశుత్వం. ఈ మానవుడు దేవతలు కూడా మానవుల్లో ఉన్నారు, రాక్షసులు మానవుల్లో ఉన్నారు, మానవ గుణాలు అనుభవించిన వాళ్ళు మానవుల్లో ఉన్నారు, పశు గుణాలు కూడా మానవుల్లో ఉన్నవారు. ఇటువంటి మానవ జాతికి ఉద్ధరించడానికి శ్రీరామచంద్రుడికి ఒక పరిణితి తీసుకొని అందులోనే ఆ చక్రంలోనే ఉద్ధరించడానికి వచ్చిన అవతారం రామావతారం. కానీ అలా కాదు, విశ్వవ్యాప్తంగా ప్రతి మానవుణ్ణి ఉద్ధరించడానికి వచ్చిన అవతారం సత్యసాయి అవతారం. ఈ సత్యసాయి అవతారంలో అంత గొప్ప విశేషం ఉంది. అటువంటి కథ ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే స్వామి 1977లో వేసవి తరగతులు పెట్టి ఈ విద్యార్థులకి ఈ రామాయణాన్ని ఒక ఆధారం చేసుకొని చెప్పడంలో విశేషం ఏంటంటే ప్రతివాడు రాముడిలా తయారవ్వాలి, ప్రతివాడు ఆదర్శవంతులైన ఒక్క విద్యార్థులే కాక ప్రతి మానవుడు కూడా రాముని ఆదర్శంగా తీసుకొని బ్రతకాలి అన్నది ఆయన ధ్యేయం. ఆ విధంగా జరిగింది కనుకే ఇంకా చెప్పాలంటే త్రేతాయుగంలో రామచంద్రుని గుణాలు, ఆదర్శమైన కుటుంబ వ్యవస్థ అనేక రకాలుగా నేటికి రాముని ఆదర్శ జీవితం కలియుగంలోనే ప్రతి వ్యక్తికి ఒక జీవన విధానాన్ని మార్గదర్శకంగా నిలిచిపోయింది. ఇందులో ఈ గ్రంథం అంతా రాముడి యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఉంది. ఆత్మారామం విద్యార్థులతో మానవత్వంతో విలువలు కూడిన జీవన విధానం అనుసరించాలని స్వామి యొక్క భావన. శ్రీరాముని చరిత్ర త్రేతాయుగంలోని ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఒక ఆదర్శవంతమైన విధంగా కలియుగంలో వ్యాపించి ఉన్నది. ఎంతమంది మహాపండితులు, కవులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మిక వేత్తలు కూడా నిరంతరం రామాయణం గురించి చెప్తూనే ఉన్నారు. కానీ అందరూ వింటూనే ఉన్నారు, ఆచరణలో మాత్రం ఎక్కడా ఇంకా కనపడటం లేదు. అందుకే భగవాన్ సత్యసాయి బాబా వారు 1977 సంవత్సరంలోని వేసవ తరగతుల్లో రామచరిత్రను దివ్య ఉపన్యాసాల ద్వారా మరలా అందరికీ అర్థమయ్యేటట్టు సులభమైన పద్ధతుల్లో బోధించి వచ్చారు. ఒక్క గ్రంథమే కాదు, సత్యసాయి దివ్య చరిత్ర, సత్యం శివం సుందరం, తర్వాత ఇంకా అనేక రకమైన గ్రంథాలు ప్రతినిత్యం సాయి కులవంతాల్లో ఆయన ఇచ్చిన వేల కొద్ది ఉపన్యాసాల్లో కూడా మానవులను ఉద్ధరించినటువంటి పరిస్థితుల్లోనే జరిగాయి. ఇంతగా ఇప్పుడు చెప్పడానికి ఒకే కారణం, 1940 అవతార ప్రకటన దగ్గర నుండి 2011 ఏప్రిల్ నెల వరకు స్వామి అపార కృపతో అందించిన దివ్య ఉపన్యాసాల సారమే ఈరోజు ఈ శతవర్ష జయంతి ఉత్సవాల్లో విశ్వరూపం దాల్చింది. ఎంతో మంది తన జీవన విధానాన్ని మార్చుకొని అంకిత భావంతో, సేవా మార్గంతో, స్వామస్మరణతో స్వామిని కులుస్తూ, స్వామిని స్మరిస్తూ ఈ స్వామిని ఇంత ధరింత చేయగలిగితే అందరిలోనూ ఉత్సాహం పొంగి పొరలి వచ్చింది. లేకపోతే బాల వికాస్ విద్యార్థులు, వేలాది మంది బాల వికాస్ టీచర్సు, ఎంతో మంది పీఠాధిపతులు ఉపన్యాసాలు ఆస్వాదించి ఆధ్యాత్మిక జీవితం మానవ మనుగడకు వెన్నెముకగా గుర్తించి సేవ చేయడం, నిస్వార్థమైన దీనజన సేవ, ప్రయోజనకరమైన ఆధ్యాత్మిక విద్యను నేర్చుకున్నారు, గ్రంథాలు పఠిస్తున్నారు,
నిరంతరం స్వామి స్వామి అని స్మరణ చేస్తున్నారు. నామస్మరణ చేస్తూ జీవిస్తున్న స్వామి యొక్క కృషికి, స్వామి యొక్క ప్రేమను అందరికీ అందించే ప్రయత్నంగా స్వామి వైభవాన్ని విశ్వవ్యాప్తం గావిస్తున్నారు. స్వామి దగ్గర చదువుకున్నందుకు వారు రుణం తీర్చుకుంటున్నారని మనం చెప్పొచ్చు. ఎంత గొప్ప కార్యక్రమం ఈ రోజు శతవర్షం చెంతలో 8 ప్రణాళికలతో 15-20 లక్షల మందికి అక్కడ వసతులు కల్పించి, అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించి, అందరికీ ఇంత విశ్వరూపం దాల్చిన విధంగా ఈ పుట్టినరోజు కూడా జరుపుతున్నారంటే ఇది స్వామి చేయని ప్రణాళిక. స్వామి చెప్పిన ఆదర్శవంతమైన మార్గదర్శమైన సూత్రాలు, ఆయన బోధనలు అందరిలోని నాటుకొని ఉన్నాయి. అందువల్ల ఈ స్వామి ఈ యుగం అంతా కాదు, ఇప్పుడు ఏదో 34 సంవత్సరాల వరకు వచ్చింది. ఇప్పుడు ఈ స్వామి ప్రభావం కనబడుతున్నది, కానీ ఇంకా 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 యుగాంతం వరకు కూడా ఈ స్వామి ఈ దివ్య చరిత్ర ఇలాగే కొనసాగుతుంది. ఎటువంటి సందేహం లేదు. ఈ గ్రంథం ఎవరు చదివినా అది రామాయణం, రాముడి గురించి చెప్పడానికి ఆదర్శవంతమైన రాముని చరిత్ర. ఇలాంటి చరిత్ర చదివే భాగ్యం మళ్ళీ నా గురువు గారు కల్పించారు. అందుకు మరోసారి వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నేను నా చదువు ప్రారంభిస్తున్నాను. సాయిరాం. ఈనాటి యువకులకు ఘోరమైన వ్యాధి పట్టింది. అది ఏదనగా యవ్వన సన్నిపాతము. ఇది మానవత్వంలో ఉన్నటువంటి మనసు ఒక కోతి దగ్గర నుంచి రండి. మనస్సు ఒక కోతి. దీనికి విషయవాసన అనే మద్యము త్రాగిన తర్వాత ఈ గుణములలో ఉన్నటువంటి రౌద్రము లేని తేళ్లు కుట్టిన తర్వాత దీనికి ప్రపంచ వ్యామోహం అనే పిచ్చి కూడా పడుతుంది. కనుక ఈ పరిస్థితి ఎందు మానవుడు ఏ రీతిగా మనస్సును అరికట్టడం, ఈ దేహమును కానీ ఈ మానవత్వమును కానీ మానవత్వమునకు కానీ విమోచన లేదా? ఈనాటి యువకుడు ఒక ఘోరమైన వ్యాధి పట్టింది. అది ఏదనగా యవ్వన సన్నిపాతము. ఇది మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వమును మరింపజేస్తుంది. ఏది మనం చేయగలిగింది, ఏది మనం చేయరానిది, ఏది మనం చూడదగినది, ఏది మనం చూడరానిది, ఏది మనం అనుభవించదగినది, ఏది మనం అనుభవించరానిది అన్న విచక్షణే శూన్యమైపోయింది. నిత్యానిత్య పరిశీలనలో మానవత్వంలోని దివ్యత్వము నిరూపించినప్పుడే ఇది మానవత్వం అవుతుంది. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్. మనస్సులోని యోచన, మాటల్లోని సూచన, క్రియలోని ఆచరణ 3 ఏకం కావాలి. కానీ మనస్సులోని యోచన ఇది చేయరానిది అని తెలిసినప్పటికీ దాన్ని పురికొల్పడానికి, దాన్ని చేయడానికి మానవుడు పూనుకుంటూనే ఉన్నాడు. ఇంతేగాక మన హ్యాబిట్స్, మన ఆచరణలు, మన నడతలు సరైనటువంటివిగా లేవు. ఇటువంటి పరిస్థితి యందు మనకు అందచందములు కానీ బలధైర్యములు కానీ ఏ రీతిగా లభిస్తాయి? మన ఆహార విహారములు పెడమార్గమును బట్టినవై ఉండగా మనము ఆ అందచందములను ఆశించడం, కీర్తి గౌరవములను కోరడం ఇది కేవలం ఒక విధమైన హాస్యాస్పదమైన విషయము. పాతకాలములో ఆహారములు అతి పుష్టికరమైనటువంటివి, సంతుష్టికరమైనటువంటివి. ఒకవేళ భుజించడమే యోగము అని వారు తలుస్తున్నారు. 2 పర్యాయములు భుజించట భోగము, 3 పర్యాయములు భుజించట రోగము, 4 పర్యాయములు భుజించట బ్రతికి చచ్చిన వారితో సమానము అన్నారు బాబా అన్నారు. ఈనాడు 4 పర్యాయములు కాదు, మధ్య పానీయం సమర్పయామి. కావలసిన పర్యాయములు ఎప్పుడు చూచినా లోడింగ్ అండ్ అన్లోడింగ్, లోడింగ్ అండ్ అన్లోడింగ్, లోడింగ్ అండ్ అన్లోడింగ్. ఇదే మన జీవితం. మానవ జీవితం వచ్చినందుకు ఇదేనా ఈ సార్థకము? మానవుని యొక్క విషయాన్ని లోతునికి దిగి ఆలోచించినప్పుడు ఆహార నిద్ర భయం మైదునాది సమానమేత పశుభిర్నరాణం. ఆహార నిద్ర భయాదులు పశుపక్షి మృగాదులకు మానవులకు మాత్రమే సమానమే. కానీ జ్ఞానము ప్రత్యేకమైనది. మానవునికి జ్ఞానమే శూన్యమైతే మానవుడు పశువులతో సమానం. పశుపక్షి మృగాదులు ఏ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోలేవు, ఏ కాలేజీ డిగ్రీలు పట్టాలు అందుకోలేవు. మనము ఇన్ని చదువులు చదివి విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞాన ప్రకాశవంతులుగా ప్రకటింప చేసుకొని పశుపక్షి మృగాదుల వలె ప్రవర్తించడే ఇది మానవత్వానికి ఒక విధమైన అవమానకరం. మరి ఒక కోణం నుంచి చూసినప్పుడు నిజంగా మానవుని కంటే పశుపక్షి మృగాదులే ఉత్తమమైనట్టుగా కనిపిస్తాయి. ఈ కాలంలో పశుపక్షి మృగాదులకైనను ఒక రీజన్ ఉంది. మానవుడికి నో సీజన్ నో రీజన్. ఈ స్వామి ఎన్నిసార్లు ఉపన్యాసాలు చెప్తూనే ఉంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మనము వీయవంతులుగా ఉండి వీరత్వాన్ని అనుభవించి లోకానికి మార్గదర్శకులు అవుతామనే సంకల్పము కేవలము హాస్యాస్పదమైనటువంటి విషయం.
దివ్యాత్మస్వరూపురాల, మీ పవిత్ర హృదయములు నిర్మలమైన చిత్తము కలిగినటువంటి వారు ఇలాంటి సదవకాశములో పాల్గొన్న మీరైనను పవిత్రమైన సమ్మర్ క్లాసు నందు చేరడం చేత ఈ పెద్దలు ఆచరించే సువార్తలను మీరు హృదయం నందు నేర్చుకుని ఆదర్శమైన జీవితమును అనుభవించి ఇతరులకు అందించి రామాయణం యొక్క తత్వాన్ని లోకానికి మరుపురాని రీతిగా చాటాలని నేను ఆశిస్తున్నాను. ఇది వారి ఆశయం. రామాయణంలో ఉన్నటువంటి సోదర ప్రేమ వర్ణనాతీతమైనది. లక్ష్మణుడు మూర్ఛిల్లిన సమయమున రాముడు వెలిపించినటువంటి విలాపమును వాల్మీకి కూడాను వర్ణించలేకపోయాడు. లోకములో ప్రయత్నించిన సీత వంటి భార్య అయినను చిక్కవచ్చునేమో గాని లక్ష్మణుని వంటి సోదరుడు చిక్కటి వీలు కాదు అన్నాడు. ఈ విధంగా రాముని ప్రేమన అంతగా పాత్రుడైన ఉత్తమ సోదరుడు లక్ష్మణుడు. రామచంద్రునికి బాహ్యమైన రూపంగా ప్రాణంగా వర్తించిన ఆదర్శ సోదరుడు లక్ష్మణుడు. శ్రీరామచంద్రుడు లోకమునకు అందించిన ఆదర్శముల యందు ప్రతి ఒక్కటి కూడాను పవిత్రమైనదిగానే కనిపిస్తున్నది. తన జీవితమే ఒక పెద్ద ఆదర్శము. రామాయణము అందున్న అంతరార్థమును మనం గుర్తించక కేవలము దాన్ని ఏదో కథగా, చరిత్రగా, పురాణంగా చదవడం వృధా కాలహరణం మాత్రమే. ఇట్లు జరిగిపోతుంది కూడా అనాది కాలం నుంచి. లక్ష్మణ భర్త శత్రుఘ్నులు ముగ్గురు కూడాను ఓంకారంలో ఉన్నటువంటి అకార ఉకారం అకారములు. ఈ అకార ఉకారం అకారములు చేరినప్పుడు ఓంకారం అనే స్వరూపమే రామచంద్రుడు కనుక రామలక్ష్మణ భరత శత్రులందరినీ కూడాను మనం ఓంకార స్వరూపులుగా విశ్వసించాలి. పరమాత్మని యొక్క మొట్టమొదటి గుణము శబ్దబ్రహ్మము. అలాంటి శబ్దబ్రహ్మ స్వరూపుడైన శ్రీరామచంద్రుడు మానవాకారమును ధరించి సంసారమునందు మునిగి అనేక దుఃఖములతో, కష్టములతో, కల్లోలములతో బాధపడుతూ భ్రమించుచున్న వారికి ఆదర్శవంతమైన జ్యోతిని అందించడానికి తాను ఈ విధమైన మార్గాన్ని అవలంబిస్తూ వచ్చాడు. అంటే తనే కర్తవ్యంగా ఉన్నాడు అని ఇందులో అర్థమవుతుంది. రామచంద్రుడు స్వార్థరహితమైనటువంటి వాడు. రామచంద్రుడు స్వార్థమైనటువంటి వాడు కనుకనే అతని ఎందున్న తేజస్సు మహా పవిత్రమైనదిగా ఉండేటటువంటిది. రామలక్ష్మణులు నడుస్తుండగా వాల్మీకి వీరిద్దరిని సింహ పిల్లల వలె భావిస్తూ సూర్యచంద్రులుగా విశ్వసిస్తూ వచ్చాడు. వారి నడకలు కూడాను అంత కఠినమైనటువంటివిను, బరువైనటువంటివిను, చాలా అందమైనటువంటివిను, సాహసమైనటువంటివిను ఉండేవి. దేహము పుష్టిగాను, మనస్సు సంతుష్టిగాను ఉన్నవారికే అట్టి నడక, అట్టి స్వరూపము ఉండవు. ఉన్నవారికే కానీ అటు ఉండవు. ఈనాడు 15-16 సంవత్సరముల వయస్సులో ఉన్న యువకులు చూద్దామంటే వారు 60-70 ఏళ్ళ ముసలి వాళ్ళ వలె ఉంటున్నారు. వారి నడక చూద్దామంటే కేవలం ఒంటి నడక వలె ఉంటుంది. కనుక దేహము పుష్టిగా ఉంటుండాలి, మనసు సంతుష్టిగా ఉండాలి. ఈ పుష్టిని, ఈ సంతుష్టిని అందుకునేటటువంటి విధానాన్ని మనము ఈనాడు కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేహం భద్రముగాను ఆనందముగాను ఉండినప్పుడే మనస్సు కూడా భద్రమైనటువంటిదిగాను స్థిరమైనటువంటిదిగాను ఉంటుంది. దేహమే బలహీనమైనప్పుడు మనస్సు కూడా బలహీనమవుతుంది. పవిత్రమైన పదార్థమును పోయడానికి భద్రమైనటువంటి పాత్రను ఉపయోగించాలి. మన దేహం నిశ్చలముగా ఉండటం ఒక స్థిరమైన స్థితిలో కూర్చోవడానికి తగినటువంటి ప్రాక్టీస్ కూడా చేయాలి. మనము క్రింద కూర్చున్నామా, చైర్లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నప్పటికీ మెడిటేషన్, ధ్యానం చేయుటకు తగిన విధానంలో కూర్చుంటూ ఉండాలి. ధ్యానము చేయుటకు స్ట్రెయిట్గా కూర్చోవాలి, అంతేగాని ముసల్మాని మాదిరిగా వంగి కూర్చోకూడదు. ఈ విధంగా వంగి కూర్చోవడం చేత మన దేహమునకు క్రమక్రమేణా ఒక విధమైనటువంటి బలహీనత ప్రారంభమవుతూ ఉంటుంది. ఈ కూర్చోవడానికి కానీ నడవడానికి కానీ మనము ధరించే డ్రెస్సులు అనుకూలమైనవిగా ఉండాలి, అశాంతికరమైనవిగా ఉండకూడదు. మనకు తగిన డ్రెస్సులు ఆ సమయమునందు ధరించేటటువంటి వాడు శ్రీరామచంద్రుడు అరణ్యమునికి పోయే సమయమున సాక్షాత్తు తాపస వేషాన్ని ధరించాడు. అతడు భారతీయ సంస్కృతికి ఆదర్శమైనటువంటి పురుషుడు రామచంద్రుడు. పరులను అనుకరించేటటువంటి వాడు కాడు, ఇతరులను అనుకరించుట బలహీనత అని తన ప్రవర్తనలోనే బోధించాడు. రామచంద్రుడు కౌశల్య, సుమిత్ర, కైకేయులు అనేకమైన డ్రెస్సులు తెచ్చి వారు ఆ రీతిగా వేసుకున్నాడు. వీరు ఏ రీతిగా వేసుకున్నారు, ఆ రాజకుమారులు ఈ రీతిగా వేసుకున్నారు అని అన్ని విధములుగా డ్రెస్సులు తయారు చేశారు. అది అందించేటప్పటికీ ఒకరిని అనుసరించడానికి కానీ తాను ఏమాత్రమును అంగీకరించేవాడు కాదు. అమ్మా, నాకు ఒక ప్రాణం ఉన్నది, నాకు ఒక భ్రాంతి ఉన్నది,
నాకు ఇష్టం ఉన్నది, నాకు సంతోషం ఉన్నది, నా సంతోషము నా ఇష్టము, నా ఆనందమును నేను అనుసరిస్తాను, నేను పరులను అనుసరించను అని పలికడివాడు రామచంద్రుడు. పరులను అనుసరించడం అనేది కేవలము స్లేవ్ బానిసత్వం అని కూడా నిరూపిస్తూ వచ్చాడు. ఈనాడు అది కాదు. కనుప్రీతి జీవితమంతను అనుకరణ పెట్టారంటే తాను సైడ్ బన్ పెట్టడము, ఎవరో టైట్ ప్యాంట్ వేశారంటే తాను టైట్ ప్యాంట్ వేసుకోవడము, ఎవరు బెల్ బాటం వేశారంటే బెల్ బాటం వేసుకోవడము, ఈ రకమైనటువంటి రీతిగా పోతున్నది మనిషి యొక్క జీవితం, మానవ యొక్క జీవితం. ఏమి గతి? జీవితం అంతా కూడాను ఎరువు పాలైపోవడం కోసమా? మనం స్వాతంత్ర్యం లేదా? మనం పవిత్రమైన హృదయం లేదా? ఈ సత్యాన్ని మీరు గుర్తించినప్పుడు మీరు కూడాను మహావీరులుగా తయారు కావడంలో ఎట్టు సందేహము ఉండదు. నీ పవిత్రమైన భావాన్ని నీవు అనుకరించు. దీన్ని అనుసరించియే నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను 4 F'లు. 1, ఫాలో ది మాస్టర్. నీ కాన్షియస్, నీ యొక్క పవిత్రమైన హృదయమే నీకు నిజమైన మాస్టర్. ఇక 2వది F, ఫేస్ ది డెవిల్. ఇక 3వది ఫైట్ ది ఎండ్. ఇక 4వది ఇది ఫినిష్ ది గేమ్. ఇది నిజమైన జీవితం. ఈ విధమైనటువంటి జీవితమును అనుసరించినప్పుడు మనం అన్ని విధమైన ఫలితాలను సాధించడంలో ఎట్టి సందేహం లేదు. కనుక శ్రీరామచంద్రుని యొక్క చరిత్ర యందును పవిత్రమైనటువంటి ఆదర్శములలో మహావీరత్వం అనేది ప్రధానమైనది. పుష్టికరమైన దేహాన్ని మనము ధరించడం చేత ఎలాంటి కష్టములు, నష్టములు, నిందలు, నిష్ఠూరములు వచ్చినా వాటిని భరించుకొని సహించుకొని ఎదుర్కొనేటటువంటి శక్తి, సాహసాన్ని మనకి సంసిద్ధులు కావచ్చు. ఈనాడు చిన్న చిన్న కష్టములు అతి స్వల్పమైనటువంటివి, అల్పమైనటువంటివి. బాధలు సంభవించినప్పుడు మానవుడు కృంగి కృషించి కూలిపోతున్నాడు. ఇది మానవత్వమునకు సరి అయినటువంటిది కాదు. దీనికి ఆధ్యాత్మికం, నైతికము, ధార్మికము అనేటువంటివి మూడింటిని ఏకం చేసినప్పుడే అవి పవిత్రమైనటువంటిగా తయారవుతుంది. కేవలము లౌకికము, భౌతికము మానవునికి ఆధారము కానేరు. మానవుని యందున్న దివ్యత్వాన్ని లౌకిక భౌతికములు ఏమాత్రము అభివృద్ధి చేయలేవు. ధార్మిక ఆధ్యాత్మికములు కూడా చేరినప్పుడే ఈ విధమైనటువంటి దివ్యశక్తిని మనము అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే స్వామి తన జీవన విద్యా విధానంలో ఎడ్యుకేర్ పెట్టారు. ఎడ్యుకేర్ పెట్టడంలో ఉద్దేశం అదే. జీవితానికి సంబంధించిన విద్య అయితే జీవితానికి సంబంధించిన పనికొస్తుంది. ఆధ్యాత్మిక జీవితం అంటే ప్రపంచాన్ని గుర్తించడానికి తెలుసుకోవడానికి, తను తాను తెలుసుకోవడానికి పనికొస్తుందని. ఈనాడు కొంతమంది నేను ఇంద్రియాన్ని ఏ రీతంగా అరికట్టడం, దీన్ని అరికెట్టేటటువంటి విధానం ఏమిటి అని సందేహిస్తూ ఉంటారు. ఇంద్రియమును నిగ్రహించుకోవడం అసాధ్యమని మీరు భావించవచ్చు. కానీ ఇంద్రియమును నిగ్రహించుకునే దానికంటే సులభమైనటువంటిది లోకంలో మరొకటి లేదు. అన్నిటి యందు, అందరి యందు ఉన్నటువంటి దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని మీరు గుర్తించినప్పుడు ఈ ఇంద్రియ నిగ్రహం అనేది చాలా సులభమవుతుంది. నేను వేరు, ఇతరులు వేరు అనే భేదాభిప్రాయము, ద్వంద్వాభిప్రాయము రావటం చేతనే ఇంద్రియ నిగ్రహం యొక్క పట్టు సడిలిపోతున్నది. మన దేహంలో అనేకమైన అంగములు ఉంటున్నవి. ఇందులో ఏ అంగములకు దెబ్బ తగిలినప్పటికీ బాధ దేహమునికే కనుక ఏ అంగమునందు బాధ కలిగినను, ఏ అంగమునందు సంతోషము కలిగినను, ఆనందము కలిగినను, దుఃఖము కలిగినను, సంతోష ఆనంద దుఃఖములు అనుభవించేది మనమే అనే సత్యాన్ని మీరు గుర్తించాలి. సరైన ఎవరైనాను మనల్ని దూషించినప్పుడు, నిందించినప్పుడు, పరుషవాక్యములు ఆడినప్పుడు మనకు ఒక విధమైన ఉద్రేకం రావచ్చును. ఈ ఉద్రేకము బలహీనత యొక్క లక్షణం. ఉద్రేకము ఎక్సైట్మెంట్ రౌద్రముగాను, దేశముగాను, బాధగాను మరి మనల్ని బలహీనని చేస్తుంది. ఇంతే కాకుండా ఏకత్వం అనే దాన్ని మరిపింపజేస్తుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ. మనము ఏవైనా కొన్ని గట్టిగా ఉండేటువంటి మురుకులో శనగపప్పు అములుతూ ఉంటాం. ఏదో కొంచెం అలక్ష్యం చేతను, అజాగ్రత్త చేతను మన నాలుక పండ్ల కింద పడి గాయమవుతుంది. కఠినమైన సూటి అయిన పండ్లు ఈ మెత్తనైన నాలుకను గాయపరచడం చేత, ఏ పండ్ల నీవు నా మెత్తనైనటువంటి నాలుకను గాయపరిచితివా అని పండ్లను శిక్షించుకుంటూ పూనుకోము. ఆగ్రహమును నిగ్రహించుకోవడానికి కానీ, సహించుకోవడానికి కానీ ప్రయత్నం చేస్తాం. కారణం ఏమిటి? పండ్లు నావే, నాలుక నాదే, రెండూ నావే కనుక నేను దానిని భరించుకుంటున్నాను. రెండూ నావే.
రెండూ నావే అన్నటువంటి సత్వాన్ని మనం గుర్తించినప్పుడు ఈ బాధను మనం అనేక ఉద్రేకమును కానీ కోపతాపమును కానీ పొందుటకు అవకాశం ఉండదు. అదే విధముగా సర్వదేహమేందున్నటువంటి ఆత్మతత్వమును నా ఆరాధ్య దైవమే, నా దైవమే అనే విశ్వాసము బలపరుచుకొనవలెను. మనం తగిన ప్రయత్నం చేసి ఉండి ఇంద్రియమును అతి సులభముగా మనకు వశమైపోతాయి. అంతేకాక ఏదైనా ఉద్దేశం కానీ కోపం కానీ సంభవించినప్పుడు ఇది సరైనది కాదు, అవునా కాదా అని, దీని నాకేమైనా ఫలితం ఉన్నదా, దీనివలన సమాజానికి ఏమైనా ఫలితం ఉన్నదా, ఈ కోపము చేత ఈ కార్యము చేత లభించేటటువంటి ఫలితం ఏమిటి అని చక్కగా మనం విచారణ చేసిన ఆ ఉద్రేకం చల్లారుతుంది. ఏదైనా ఒక విషయమందు మనకు ఒక వ్యక్తితో ద్వేషం ఏర్పడినప్పుడు ఆ వ్యక్తి మంచి చేసినప్పటికీ మనం ద్వేషంగానే భావిస్తున్నాం. ఇది కేవలము ఒక పెద్ద బలహీనత. మనకున్న ద్వేషము చేత ఇతరులు చేసినటువంటి మంచిని కూడాను మనము చెడ్డగా భావించుకొనుచున్నాము. ఇది ఒక పాపముతో సమానము. రామచంద్రుడు ఈ రీతిగా చేయలేదు. రావణునితో యుద్ధం చేస్తూ ఉండినప్పుడు రావణుని యొక్క వీరత్వమును, శూరత్వమును, గంభీరత్వమును చూచి చాలా ఆనందించేవాడు. రామచంద్రుడు ఆ యుద్ధభూమిని యందు ఒక్కతూరి రావణుని చూసి తలదించుకున్నాడు. ఆహా, రావణుని ఎంతటి బలవంతుడిని నేను ఇంతవరకు ఎక్కడనూ చూడలేదు. ఏమి తేజస్సు, ఏమి నిజముగా అతనిలో త్యాగము, శీలము రెండూ లేకపోవడం చేతే నేను అతన్ని జయించడానికి పూనుకుంటున్నాను. కానీ నిజముగా అతని యందు త్యాగము, శీలము రెండూ ఉండినా నేను కూడా అతన్ని వశం అయిపోయే ఉండేవాడిని. అతడిని జయించుట సాధ్యం కాదు అనుకున్నాను. నిజంగా మనకు విరోధులు అని భావించేవారు ఎందుకూడాను మంచి విషయాలు, మంచి భావాలు ఉంటే, వారిని మంచి పనులు ఏవైనా చేసి ఉంటే వారిని మనం గుర్తించుట అత్యవసరము. మంచి చెడ్డల మూలము మన దృష్టిలో తప్ప వ్యక్తి దోషము కాదు. ఈ దృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? కేవలము మన హృదయం నుంచి సంభవించింది. అతడు నా విరోధి అటువంటి వారి భావం మన హృదయం నుండి ఏర్పడటం చేతనే మన దృష్టి కూడా అతని విరోధముగానే ఏర్పడుతున్నది. ఒకానొక సమయంలో తులసీదాసు తన రామాయణంలో లంకాపట్నమును ఘనముగా వర్ణిస్తూ పట్టణంలోని ఉన్న తెల్లని భవనములు, తెల్లని గృహములు ఆకాశమును కంటినివా అన్నట్లు అనిపించినవి. ఎక్కడ చూసినను వనములు, తోటలు, తెల్లటి పుష్పములతో పవిత్రమైనటువంటి చిత్తమును నిరూపించే వంటివిగా ఉన్నవని రాశాడు. రామనామము ఎక్కడ స్మరిస్తుంటే అక్కడ హనుమంతుడు కూడా ఉంటాడు. అతను వాయుపుత్రుడు అనేది మన భారతీయుల యొక్క విశ్వాసము. వాయువు సర్వత్రా ఉండేటటువంటిది కనుక వాయుపుత్రుడైన హనుమంతుడును సర్వత్రా నిండి ఉండేవాడు. రామనామమును ఎక్కడ స్మరిస్తూ ఉంటే అక్కడ ప్రత్యక్షంగా గోచరిస్తూ ఉంటాడు. తులసీదాసు గ్రంథమును కనిపెట్టి ఏదో పని మీద ఎక్కడికో పోయి వచ్చేటప్పటికి హనుమంతుడు ప్రత్యక్షమై తులసీదాసు నీవు వ్రాసినటువంటి వ్రాత చాలా తప్పుగా ఉంటున్నది అని వాదించడానికి మొదలుపెట్టాడు. లంకలో తెల్లని భవనములు, తెల్లని పుష్పములు, తోటలు నేను చూడలేదు. స్వయంగా చూసిన వాడిని నేను కనుక నీకు చెప్తున్నాను. నీవు కేవలం వర్ణించేటవి కావు. నా మాట సత్యమా, నీ వ్రాత సత్యమా? కవులు కేవలము కళ కొరకు పదములు చేర్చుకుంటారు, కానీ అవి సత్యములు కావు. అనుభవించిన వాడు నేను. నా రాముడు సత్యవాక్ పరిపాలకుడు. అతని చరిత్రయందు అసత్యం ఉండరాదు. మొదట అది కొట్టివేయి అన్నాడు తులసీదాసుతో. సత్యస్వరూపుడైన నా రాముడి చరిత్రయందు అసత్యమును నేను ఏమాత్రమూ చింతించను, వ్రాయను అన్నాడు. ఆ విధంగా ఇరువురికి వాదోపవాదములు తీవ్రముగా జరుగుతూ వచ్చాయి. దైవము ఇద్దరికి దైవముడు రాముడు ఒక్కడే. వీరి వాదనలు మితిమీరిపోవడం చేత రాముడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మెల్లగా హనుమంతుని దగ్గరికి పిలిచి, హనుమంత, తులసీదాసు రాసినటువంటి రామాయణమున అతను వర్ణించినటువంటి వర్ణన పరమ సత్యము అన్నాడు. మరి నేను చూచినదేమిటి అని ప్రశ్నించాడు హనుమంతుడు. నీవు రావణునిపై ఉన్నటువంటి క్రోధము చేత నీ కన్నులు ఎర్రబడి ఏది చూచినా నీకు ఎర్రగా కనిపిస్తూ వచ్చాయి. అంతేగాని ఇందులో పదార్థ దోషం ఏమీ లేదు, నీ హృదయంలో ఉన్న దోషమే అన్నాడు. యద్భావం తద్భవతి అని. ఇది ఇక్కడ అద్భుతమైన విషయం చెప్పారు. అందువల్ల మన చూపులోనే దృష్టిలోనే అంత సృష్టి అంతా మంచిదే, నీ దృష్టిలోనే ఉంది చెడ్డంతా అనేసి మనం ఎలా చూస్తే ఎలా కనబడుతుంది ఈ సృష్టిని. మనం ఎలాంటి కలర్ గ్లాసు వేసుకుంటే అలాంటి ప్రపంచం అలాంటి కలర్ గ్లాసులోనే కనిపిస్తుంది.
కనుక సర్వ సృష్టి యందు మన యొక్క హృదయం నందే ఉన్నది, మన యొక్క భావమునందే నిమిడి ఉన్నది. మనము కన్ను తెరిచి చూసినప్పుడు అన్ని వేల మంది కనిపిస్తున్నారు. ఇంత ప్రపంచమును చక్కగా గోచరమవుతున్నది, కానీ కన్నులు మూసుకున్నప్పుడు ఒక్క పదార్థమైనా మనకు కనిపించడం లేదు. ఈ సృష్టి అంతయు ఎక్కడి నుండి వచ్చిందంటే మన యొక్క దృష్టి నుంచే. సృష్టి కానీ సృష్టికి ప్రత్యయం కానీ ఏమి లేదు. మనము ఈ కన్నుల చేతనే ప్రపంచంలో అనేక విధమైన దృశ్యాలు చూస్తున్నాం. అన్నింటినీ చూసేటప్పుడు ఈ కన్నులు తాను చూడలేకపోతున్నవి. కనుక ప్రపంచంలో ఉన్నటువంటి మంచి చెడ్డలన్నింటినీ చూస్తూ కూర్చున్నారే తప్ప తను తాను చూసుకోవడానికి మానవుడు ఎన్నడూ ప్రయత్నం చేయటం లేదు. ప్రపంచం నుంచి వచ్చే న్యూస్ తెల్లవారిని తక్షణమే న్యూస్ పేపర్ పట్టుకొని చూస్తాడు, కానీ తన నుంచి వచ్చేటువంటి న్యూసెన్స్ తాను ఏమీ విచారించటం లేదు. మనము బయటకి ప్రపంచం వెతికితే దానికంటే మనలో ఉన్నటువంటి దోషములే వెతికి వాటిని నిర్మూలం గావించుకొని ఆనందమునకు సంబంధించినటువంటి సద్గుణములను పోషించుకోవడం యువకులకు అత్యవసరం. పరుల దోషములు వెతికి కంటే తనలోని దోషములను తాను వెతుక్కొని తానే తీసి పారివేయటకు చాలా ఉత్తమమైన మార్గము. పాపములన్నిటికంటే మించిన పరులను నిందించేదేనన్నారు. పరులను మనం నిందించకూడదు. దీన్ని పురస్కరించుకునే మన ఉపనిషత్తులు కూడాను సర్వదేవ నమస్కారము కేవలం కేశవం ప్రతిగచ్చతి అని తెలిపినవి. ఏ దేవుడికి నమస్కారం చేసినప్పటికీ అది కేశవునికే పోయి చేరును అని దాని అర్థము. అట్లే సర్వదేవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవునికి తిరస్కరించినను అది కేశవునికే చేరుతుంది అటువంటి దానిని కూడాను మనం గుర్తుంచుకోవాలి. కనుక దేవుణ్ణి పూజించి జీవులను బాధించడం చేత మనకు వచ్చేటువంటి ఫలితం ఏమాత్రం ఉండదు. శిలాస్వరూపమైన విగ్రహాన్ని పూజించడంలో ఉన్న ఆనందము సజీవులను పూజించిన ఎందుకు కనిపించదు మనకి? వేమన రాళ్ళంతా దేవుళ్ళైతే రాసులు మింగవా అన్నాడు. సజీవులు ఎందే పరమాత్ముడు ప్రకటితమవుతున్నాడు. దైవం మనిషి రూపేణ అని మనుష్యాకారంతోనే ఉంటున్నాడు పరమాత్ముడు. మానవాకారంలో ఉన్నటువంటి దైవత్వం అనే దానిని విశ్లేషించడానికి వీల్లేనటువంటి కల్పనను కల్పించుకుంటున్నాము. ఈనాడు మనం దైవం మానవులందు కానీ కాక దెయ్యములందు ఉంటుంటాడా? ఇంకా కొంతమంది సజీవులు ఎందు దైవం ఉండడానికి వీలు కాదని కూడాను వాదిస్తూ ఉంటారు. ఇంకేమి శవములేందు ఉంటాడా? కాదు. సజీవులేందు ఉండడం చేతనే ఇతనికి శివం 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 అని అంటున్నాడు. ఈ సజీవులేందు ఉన్నటువంటి శివం మన అంతరార్థమైనప్పుడు ఇదే శవముగా మారిపోతుంది. ప్రేమస్వరూపమైన సాయిరామ్ సార్. ఈ అవకాశం ఈ పట్టణంలో ఈ మాత్రం అవకాశం ఇచ్చిన గురుదేవ్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇటువంటి అవకాశాలు ఇప్పుడు చెప్పినట్టుగా ఇటువంటి గొప్ప గొప్ప విషయాలు ఈనాడు సత్యసాయి మనకు అందించడం వల్లనే ఈరోజు ఈ విశ్వవ్యాప్తమైన ఈ శతవర్ష ఈ సన్నాహాలు జరుగుతున్నాయంటే ఎంతో వైభవంగా ఇన్ని లక్షల మంది అక్కడికి వచ్చి ఈ రోజుకి ప్రశాంతం ఏమంటా వైకుంఠంగా మారిందంటే ఇదంతా వారి ఉపన్యాసాలతో ప్రభావితమైన విద్యార్థులే కాదు, పండితులే కాదు, మానవ కోటి అంతా కూడా ప్రభావితం అయ్యింది. వాళ్ళందరూ నడుం కట్టి బిగించి ఈ ఉత్సవాన్ని ఇంత దివ్యంగా జరిపిస్తున్నారు. ఇది ఇప్పుడు మనకి నిదర్శనం. ఇది స్వామి ఉపన్యాసాలు అంత గొప్పవి, స్వామి అంత గొప్ప అవతారుడు, స్వామి చరిత్ర రాముడి కంటే గొప్ప అవతారమైన సత్యసాయి అవతారం అన్నారు. సాయిరామ్ సార్. అందరికీ సాయిరామ్. నేను ధన్యమయ్యాను ఈ చదివినందుకు. సాయిరామ్ అందరికీ.